అయాన్ ఆ పాత భవనం వైపు తిరిగి వెళ్తున్నాడు ఎందుకంటే అది ఏమైనా అని అతనికి తెలుసు ఇది ఒక గందరగోళం, ఇది అదే భవనంలో జరిగింది. మరోవైపు మనీష్ శ్రీవాస్తవ ఆదుకున్నాడు ఠాకూర్కి జాంబీ వైరస్కు విరుగుడు ఇవ్వడం ద్వారా దాన్ని రక్షిత్ ఠాకూర్ పరిష్కరించాడు మనీష్ ఏంటి ఇదంతా? ఇది డబ్బు సంపాదించడానికే అని శ్రీవాస్తవ చెప్పాడు అతని తమ్ముడు ఉత్కర్ష్ శ్రీవాస్తవ ముందుగా ఈ వైరస్ను మ్యూట్ చేయడం పద్ధతి. దాని విరుగుడు అధిక ధర వ్యాప్తి తర్వాత అమ్మడం ద్వారా తక్కువ సమయంలో చాలా డబ్బు సంపాదించండి తద్వారా రహేజా కుటుంబాన్ని నాశనం చేయవచ్చు రక్షిత్ ఠాకూర్ ఇదంతా హాయిగా వింటున్నాడట ఈ విషయాన్ని మనీష్ శ్రీవాస్తవ ఇంకా చెప్పారు నా సోదరుడు తన ప్రయోగం ప్రారంభించే ముందు అతను పూర్తి చేయకముందే ఆ ఏడుపు అతన్ని చంపేసింది. కాని ఈ రోజు నేను నా సోదరుడి కలని వదులుకున్నాను ఇది విన్న రక్షిత్ పూర్తి చేశాడు ఠాకూర్ పాదాల కింద నేల జారిపోయింది. అతనిది అని నేను నమ్మలేకపోయాను మామ అంత డేంజర మనిషి రక్షిత్ ఠాకూర్ ఎప్పుడూ ఎవరినీ చంపాలని అనుకోలేదు ఎందుకంటే అతను దేశానికి సేవ చేశాడు మరియు అతనికి కాదు నాశనమైన రక్షిత్ ఠాకూర్ ఉంటే తెలుసు ఇప్పుడు మామయ్యకి ఏదైనా చెబితే చేస్తా అతని మామ ఉన్నప్పుడు చంపబడి ఉండవచ్చు ఎంతో మందిని బలి తీసుకున్నాడు. అతను మరో కీ కూడా ఇవ్వగలడని అతను భావించాడు. రాన్ మామను చంపి మరీ చంపేశాడని చెప్పబడింది. పెద్ద నేరం చేశాడు కాని ఇప్పుడు ఇలా ఫీల్ అవుతున్నాడు రాన్ సరైన పని చేసినట్లు అనిపించింది. రక్షిత్ ఠాకూర్ ఏదైనా చెప్పకముందే చేశా ఒక నల్ల మనిషి వచ్చి మనీష్ అని శ్రీవాస్తవను అడుగుతాడు ఈ ముంబై పాత భవనంలో ఉన్న మా మనుషులు మనీష్ శ్రీవాస్తవ ఇప్పుడు ఆర్డర్ ఏమిటి? మీ భయం ఉందని వారికి చెప్పండి ఇప్పటి వరకు అక్కడ ఏమి జరుగుతుందో దానిని నిర్వహించండి నేను దానిని అమలు చేయబోతున్నాను ఎందుకంటే ఇది కేవలం ఇది ప్రారంభం, దీని తర్వాత మేము త్వరలో మా చేస్తాము తదుపరి ప్రయోగాన్ని అక్కడే ప్రారంభించనున్నాడు నల్లవాడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు మనీష్ శ్రీవాస్తవ రక్షిత్ ఠాకూర్ వైపు చూస్తున్నాడు ఎందుకంటే వచ్చి నన్ను మేనల్లుడు కౌగిలించుకో అంటాడు ఉత్కర్ష్ మరణానంతరం అతని కలను మేము సజీవంగా ఉంచాము. ఇది చూసిన తర్వాత కూడా పూర్తయింది రక్షిత్ ఠాకూర్ ఆత్మకు శాంతి చేకూరాలి నీతో అని నా మనసులో చెప్పుకుంటున్నాను నీకు ఇవ్వడం వల్ల నేను ఖచ్చితంగా పెద్ద తప్పు చేశాను కాబట్టి అతను ఆ ఉగ్రవాదుల కంటే ప్రమాదకరమైనవాడు ఆ వ్యక్తులు నేరుగా బాంబు పేలుడు వల్ల చనిపోతారు. ఇవ్వండి కానీ మీరు ప్రజలకు కొండంత అండగా నిలిచారు నిన్ను ఎప్పుడో చావడానికి వదిలేశాను మీ ప్రణాళికలు విజయవంతం కావు అమ్మ పోయినందుకు కృతజ్ఞతలు తెలుపుతాను. లేకపోతే ఆమె తన సోదరుడి రూపాన్ని చూసినట్లయితే నీలాంటి వాడిని దేవుణ్ణి ప్రసాదించినందుకు శపించింది. బ్రదర్, రక్షిత్ ఠాకూర్ విగ్రహం ఎందుకు వచ్చింది? ఇలా నిలబడిన మనీష్ శ్రీవాస్తవను చూసి అంటున్నారు ఏం ఆలోచిస్తున్నావు మేనల్లుడు? రక్షిత్ ఠాకూర్ ముందు మరెవరైనా బాగుంటారా? ఎంపిక లేదు కాబట్టి అతను ఎందుకు చెప్పాడు మామ కాదు. ఆ తర్వాత మనీష్ శ్రీవాస్తవ ఇంటికి వెళ్లాడు. కౌగిలించుకుని చాలా చెప్పింది పోలీసులకు మరియు ఆర్యన్ రాథోడ్ మరియు అతని మనీష్ శ్రీవాస్తవ, నువ్వు జట్టును చంపేశావు. మేం వారిని చంపలేదని చెప్పారు కాకుండా కేవలం వాటిపై ప్రయోగాలు చేశారు కానీ ఆ ప్రయోగం విఫలమైంది మరియు వారు పనికిరానిది కాబట్టి మనం వాటిని ఇలా విసిరేయాలి రక్షిత్ ఠాకూర్ విసిరివేయవలసి వచ్చింది మీరు అని చెప్పారు మీరు నా మీద కూడా ప్రయోగాలు చేశారు అని మనీష్ శ్రీవాస్తవ తన ఏకైక మేనల్లుడితో చెప్పారు నేను ఇటీవల కొత్త శాస్త్రవేత్తగా కనుగొన్నాను మీ వారిని అక్కడ నియమించారు దాని గురించి వారికి తెలియదు కాబట్టి ఆ వైరస్ని మీ శరీరంలోకి ఇంజెక్ట్ చేయండి ఈ విషయానికి తెలియగానే ఐ విరుగుడు ద్వారా మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది నేను నా కుటుంబంలో ఎలాగైనా చేశాను. నువ్వు నాకు అత్యంత సన్నిహితుడివి, నా మేనల్లుడు. అది విని రక్షిత్ ఠాకూర్ నవ్వుతూ అన్నాడు అప్పుడు మీరు చేసింది పూర్తిగా సరైనదే మీరు విరుగుడు ఎప్పుడు తీసుకోవాలి అని రక్షిత్ ఠాకూర్ చెప్పారు. మనీష్ శ్రీవాస్తవను పంపబోతున్నట్లు చెప్పారు ఈ వైరస్ ప్రస్తుతం ఒక నగరంలో మాత్రమే ఉంది ఇది విస్తరించినప్పుడు భారతదేశంలో సగం వరకు వ్యాపిస్తుంది అప్పుడు మేము ఈ యాంటీటాట్ని ప్రారంభిస్తాము ఎందుకంటే ఆ సమయంలో మాకు అత్యధిక ధర లభించింది అప్పటి వరకు ఉంటే మిలేగి రక్షిత్ ఠాకూర్ ఏదైనా ఇతర సంస్థ విరుగుడుగా ఉంటే మీరు ఏం చేయాలి అని నవ్వుతూ చెప్పాడు మనీష్ శ్రీవాస్తవ ఈ వైరస్ గురించి చింతించకండి మేనల్లుడు. సంక్లిష్టతను అర్థం చేసుకోవడంలో గొప్ప అబద్ధం. మనీష్ కంపెనీలకు ఏళ్లు పడుతుంది రక్షిత్ ఠాకూర్ వద్దకు వస్తున్న శ్రీవాస్తవ ఈ వైరస్ను ఆపే వరకు అని చెప్పారు అప్పటి వరకు అర్థం చేసుకుని దాని విరుగుడు తయారు చేసుకుంటే అన్నీ పూర్తవుతాయి. భారతదేశం పరిశుభ్రంగా ఉంటుందని రక్షిత్ ఠాకూర్ అన్నారు మీరు మీ దేశాన్ని ఇలా నాశనం చేయాలనుకుంటున్నారు కానీ మీరు దృఢ నిశ్చయంతో ఉంటే మీరు పశ్చాత్తాపపడరు మనీష్ శ్రీవాస్తవకు రక్షణ ఉందా? ఠాకూర్ భుజం మీద చెయ్యి వేసి ఇలా అన్నాడు సిబిఐ డిపార్ట్మెంట్లో చాలా ఏళ్లు పనిచేశారు అది చేసిన తర్వాత కూడా మీరు గ్రహించలేదు నీ మేనల్లుడి సంపదతో పోలిస్తే అన్నీ విలువలేనివేనా?
మనీష్ శ్రీవాస్తవ ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. మన దగ్గర సంపద ఉంటేనే అని చెప్పారు. అతి పెద్ద దేశ ప్రభుత్వం కూడా డబ్బు ఉంటే రాత్రికి రాత్రే మార్చుకోవచ్చు. ఈరోజు ప్రజలు మన ముందు తలవంచుతున్నారు. ఈ ప్రపంచంలో సంపద కంటే విలువైనది ఏదీ లేదు. సంబంధాలు లేకపోతే దేశం దూరమవుతుంది. అతని మాటలు విన్న తర్వాత రక్షిత్ ఠాకూర్ ఆలోచిస్తున్నాడు. అంతకు ముందు నువ్వు ద్రోహి మామయ్యవి అని మనీష్ శ్రీవాస్తవ రక్షిత్ ఠాకూర్కు ఇంకా ఏదైనా ఇవ్వడానికి ఆ నల్ల మనిషి మనీష్ శ్రీవాస్తవ అని చెప్పగలడు. అతను నా దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చి ఇలా అంటాడు. సార్, ముంబైలోని పాత భవనంపై ఎవరో దాడి చేశారు. రక్షిత్ ఠాకూర్ పై దాడి జరిగింది, కోలుకోవాలి. తర్వాత అతని మామ మనీష్ అని తెలిసింది. శ్రీవాస్తవ ఈరోజు దేశద్రోహిగా భావిస్తున్నాడు. ఆమె తప్పు వ్యక్తితో ఉన్నట్లు అనిపించింది. అవును, ఈ రోజు రక్షిత్ ఠాకూర్ ఫీల్ అయ్యాడు. రాన్ తన రెండవ మేనమామ శ్రీవాస్తవకు నన్ను నేను చంపుకుని ఏ తప్పు చేయలేదు. రక్షిత్ ఠాకూర్ అభ్యర్థనపై మనీష్ శ్రీవాస్తవ ఈ రోజుల్లో సంపద అని అంటారు. మనీష్ని మించినది మరొకటి లేదు. శ్రీవాస్తవ ఇంకేం చెప్పకముందే అతనిలో ఒకడు అతను వచ్చి ముంబై మాన్షన్కి ఆ విషయానికి చెప్పాడు. అటువైపు అయాన్పై ఎవరో దాడి చేశారు. చాలా జాంబీస్ను పేల్చివేయడానికి సరిపోతుంది. ఎట్టకేలకు ఎక్కడి నుంచి అక్కడికి చేరుకున్న ఆయన ఇల్లు అక్కడికి దాదాపు 200 మీటర్ల దూరంలో ఉంది. 5 కిలోమీటర్ల తర్వాత అయాన్ కారు ఆపాడు. ఇప్పటికే మీ ఫోన్ సాఫ్ట్వేర్ను ప్రారంభించండి, తద్వారా ఏదైనా కెమెరా దానిని క్యాప్చర్ చేస్తుంది. అయాన్ కారు దిగి విరిగిన దుకాణం ముందు భాగంలోకి చొరబడ్డాడు మరియు చాలాసేపు కాల్చిన తర్వాత అది చేతి తొడుగులు మరియు గ్యాస్ మాస్క్ అందుబాటులో ఉన్నాయి. అయాన్ వారిద్దరినీ తీసుకొని ఈ భవనం వైపు వెళ్తాడు. అయాన్ ఈ రోజు ఇక్కడ అయాన్గా మారడం ద్వారా ఎదగడం ప్రారంభించాడు. లేదు, కాని అతను రాన్ రూపంలో వచ్చాడు. కాబట్టి అతను ఎవరైనా ఉంటే మిమ్మల్ని దాచాలనుకున్నాను. జోంబీ కాని వ్యక్తి అతన్ని చూస్తాడు. కాబట్టి భవిష్యత్తులో అయాన్కి చాలా మంచి శుభాకాంక్షలు. అయాన్ దాచి ఉంటే పెద్ద సమస్య తలెత్తేది. హుయ్ తన ఇంటికి చేరుకుని బయలుదేరే ముందు మొదట అతను ప్రతిచోటా చూస్తాడు మరియు తరువాత అతనిని చాలా దూరం చూస్తాడు. ఆ తర్వాత ఆయన ఇంట్లో జనం కనిపించరు. వెళ్ళి ఆ సిస్టమ్ రూమ్కి వెళ్తాడు. ఆ నానో బాట్ దోమలు చేరాయి. చాలా మంది ఫుటేజీని చూడగలిగారు. కాబట్టి దాదాపు ప్రజలు రక్తపాతం జరిగింది ఆ ప్రాంతాన్ని మరియు ధైర్యవంతులను ఖాళీ చేయించారు. అక్కడ ప్రజలు రక్షించబడ్డారు మరియు వారు తమ ఇళ్లను విడిచిపెట్టారు. ఒక గదిని నా ఇల్లు మొత్తం చేశాను, తద్వారా ఈ ప్రాంతం జాంబీస్ దాడుల నుండి రక్షించబడుతుంది. అయాన్ ఒక్క జోంబీని కూడా చూడలేదు. దీంతో అయాన్ కాస్త ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ కారణంగానే అయాన్ మొదట ఆ నానోల వద్దకు వెళ్లాడు. బాట్లు దోమల ఫుటేజీని చూడాలని నిర్ణయించుకుంటాయి. అయాన్ 5 గంటల క్రితం ఫుటేజ్ చేశాడు, ఎందుకంటే అతను ఆ సమయంలో హోటల్లో ఉన్నాడు. దాదాపు అరగంట పాటు రాయల్కి వెళ్లాడు. అయాన్ ఫుటేజీ చూసిన తర్వాత తెలిసి ఉండేది అతని అనుమానాలు పూర్తిగా సరైనవే, ఎందుకంటే నిజం ఆ ఫుటేజీతో ఇక్కడే మొదలైంది. ఒక పెద్ద పెట్టెలో దాదాపు 5 వ్యక్తులు. ఈ భవనం యొక్క అదే విరిగిన కిటికీ బయట పెద్ద పికప్ నుండి బయటకు వచ్చి ఆ 5 వ్యక్తులు ఆ పెట్టెను తీసుకుని వెళ్లారు. బాక్స్ పికప్ వైపు వెళ్లినప్పుడు ఆ నానో మొగ్గ దోమ గుండా వెళ్ళినప్పుడు అది ఆ పెట్టె రికార్డ్ చేసిన వాయిస్ ప్రకారం లోపల చాలా మంది ఉన్నారు. వారు ఆ పెట్టెను లోపల నుండి తెరవడానికి ప్రయత్నించారు. వారు కొట్టుకుంటున్నారు. దాని ధ్వని చాలా బిగ్గరగా ఉంది. దీని కారణంగా ఆ స్వరాలు చాలా స్పష్టంగా రికార్డ్ చేయబడ్డాయి. ఇది జరిగింది మరియు అయాన్ ఇప్పుడు సులభంగా వింటున్నాడు. అయాన్ మొత్తం ఫుటేజీని త్వరగా చూస్తాడు మరియు అతను ఇక్కడకు వచ్చిన తర్వాత అతను గ్రహించాడు, అరగంట క్రితం ఆ 5 తిరిగి అక్కడికి చేరుకున్నారు. మాన్షన్కి తిరిగి వచ్చి ఆ విరిగిన ప్రాంతానికి తిరిగి వచ్చాడు. ఇదంతా చూసి కిటికీలోంచి లోపలికి వెళ్ళింది నా సందేహం అని అయాన్ తనలో తాను చెప్పుకున్నాడు. ఇదంతా సరిగ్గా ఈ భవనం నుండే బయటకు వచ్చింది. నేను చాలా పెద్దది అని ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఖచ్చితంగా బాక్స్లో రక్షిత్ ఠాకూర్ మరియు అతని దాన్ని బయటకు తీసిన వారుండాలి. తెరిచి ఉంచబడింది మరియు వారు అంటువ్యాధి జోంబీ వైరస్ నగరం అంతటా వ్యాపించింది. అయాన్ వ్యాపించి తనను తాను శాంతింపజేసుకున్నాడు. ఎప్పుడైతే విన్నాను అని అంటాడు. ఇప్పటికీ ఏ శాస్త్రవేత్త కూడా కొత్త వ్యాధిని కనుగొనలేదు, కనిపెట్టకముందే నివారణను కనిపెట్టాడు. అంటే నాకు ఈ పరివర్తన చెందిన వైరస్ ఉంది. అయాన్ ఖచ్చితంగా ఈ భవనంలో విరుగుడును కనుగొంటాడు. ఇంకా ప్రయోగాలు చేస్తే అని ఆలోచిస్తాడు. ఈ వైరస్ ఏ శాస్త్రవేత్తకైనా సోకుతుంది. ఆమె బాధితురాలిగా మారినట్లయితే ఆమె ఖచ్చితంగా దాన్ని సరిదిద్దగలిగి ఉండేది. దానికి విరుగుడు నేనే ఉంచుకున్నాను. అయాన్ విరుగుడు పొందవలసి ఉంటుంది.
అతను వేరే మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు తప్ప ఎలాగైనా ఈ భవనంలోకి ప్రవేశిస్తా అయాన్ దగ్గర అప్పటి వరకు ఎవరికీ సాఫ్ట్వేర్ లేదు కెమెరా దానిని ట్రేస్ చేయాలనుకున్నా కూడా అది ట్రేస్ చేయలేదు అయాన్ తిరిగి బయటకు వచ్చి దాక్కున్నాడు భవనం యొక్క ఈ ద్వారం చేరుకుంటుంది అయాన్ తన చేతి తొడుగులు మరియు గ్యాస్ను కొన్నాళ్లపాటు నిలిపివేశాడు ముసుగు వేసుకుని ఈ గేటు దూకాడు మాన్షన్ సరిహద్దు లోపలికి చేరుకుంటుంది అయాన్ ఆ గేటును ఎంచుకున్నాడు గేటు ముందు అడవి మాత్రమే ఉంది మరియు చాలా ఉన్నాయి అయాన్ సులభంగా ప్రయోజనం పొందగలిగే చెట్లు కూడా ఉన్నాయి అయాన్ లోపలికి చేరుకోగలిగితే అది మామూలుగా ఉండేది ముసుగు ధరించాలని అనుకున్నాను కాని ఈ భవనంలో ఉండవలసి వచ్చింది చాలా కాలంగా పర్యావరణంలో ఏదో లోపం ఉంది అతను గ్యాస్ మాస్క్ ధరించినట్లు భావించాడు తద్వారా అతను తన పనిని సులభంగా చేయగలడు అయాన్ ఈ రోజు ఆ భవనంలోకి చొరబడవచ్చు ప్రజలు దీనిని హాంటెడ్ మాన్షన్ అని పిలుస్తారు అనే పేరు పెట్టి ఈ విషయాన్ని పరువు తీశాడు ఎవరో ఈ భవనాన్ని సద్వినియోగం చేసుకొని దాన్ని స్వాధీనం చేసుకున్నారు లియా మరియు ఈ దెయ్యం కథలు నిజమయ్యాయి కొన్నాళ్లపాటు ఈ భవనానికి ప్రజలు దూరంగా ఉంటారని నిరూపించడం ద్వారా పోలీసుల మరణం తర్వాత అయాన్ అజున్ దూరంగా ఉన్నాడు తర్వాత వారికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు అతని కారణంగా ఈ మందిరంలో అమరులు చంపబడ్డారు అంతా ఆలోచించిన తర్వాత అయాన్ ఆ చెట్టు వెనుక నుండి లోపలికి వెళ్లాడు అతను ఎవరి వెనుక దాక్కున్నాడో ఆ వ్యక్తి చూడటం ప్రారంభిస్తాడు ఎట్టకేలకు అయాన్ అది గ్రహించాడు ఏది జరిగినా ఈ పాత భవనంలో జరుగుతోంది అయాన్ ఈ భవనంలోకి చొరబడటం ప్రారంభించాడు అతని చేతులకు మరియు అతని చేతికి గ్లోవ్స్ ఎవ్వరూ రాకుండా తన ముఖానికి గ్యాస్ మాస్క్ వేసుకున్నాడు అయాన్ అతన్ని గుర్తించలేకపోయాడు ఆ తర్వాత అతను ఈ అడవికి వెళ్లాడు ఆ భవనం ప్రాంతం గుండా వెళుతోంది అయాన్ ఆ విరిగిన కిటికీ దగ్గరికి చేరుకున్నాడు మరియు అక్కడ నుండి వేరే మార్గం లేదు చూడటానికి మరియు కాసేపు ముందుకు సాగుతుంది పైకి నడిచిన తర్వాత మరో కిటికీకి చేరుకోవాలి విరగబడి వేలాడుతున్న అయాన్ ఆ ప్రదేశానికి వెళ్తాడు కిటికీలోంచి పూర్తిగా బయటికి తీశాడు దానిని కింద ఉంచి అయాన్ లోపలికి వెళ్తాడు నాకు పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి నేను జమాల్ను చంపడానికి జాఫర్ చెంచా నేను కాటేజీలోకి ప్రవేశించినప్పుడు అలాంటిదే ఉంది అయాన్ కిటికీని పెకిలించి బయటకు విసిరాడు చిరునవ్వు ఇచ్చి లోపలికి వెళ్లాడు లోపలికి వెళ్లిన తర్వాత అయాన్ అది చూశాడు కొన్నాళ్లుగా ఎవరూ లేనట్లుగా ఉంది ఆ గది చాలా మందపాటి దుమ్ము పొర ఉండాలి పొర స్తంభింపజేయబడింది అందులో అయాన్ బూట్లు ఉన్నాయి అయాన్పై మార్క్ పూర్తిగా ముద్రించబడింది తర్వాత మెల్లగా డోర్ దగ్గరకి వెళ్లిపోయాడు అక్కడ తలుపు లేనట్లుంది అయాన్ బయటికి చూస్తే అతనికి కనిపిస్తుంది అక్కడ ఎవరూ కనిపించలేదు మరియు అయాన్ నెమ్మదిగా ఆ భవనంలో ఒక గది నుండి మరొక గదికి అయాన్ తిరుగుతూ చివరకు ఏదో కనుగొన్నాడు ప్రజల బూట్ల గుర్తులు కనిపిస్తాయి మరియు అయాన్ ఆమెను జాగ్రత్తగా అనుసరించడం ప్రారంభించాడు అయాన్ ఒక గది వైపు వెళ్లబోతున్నాడు అతను ఎవరో వస్తున్నట్లు వినడం జరుగుతుంది అయాన్ తెర వెనుక దాక్కున్నాడు మరియు అయాన్ ఆ వ్యక్తి రావడం చూస్తాడు ఒకటి చాలా పెద్దదిగా మరియు మందంగా ఉన్నట్లు కనిపిస్తోంది అతను చిన్నవాడు మరియు అతని పక్కన సన్నగా ఉన్నాడు ఆ వ్యక్తి వచ్చి ఆమెకు ఏదో ఇస్తున్నాడు జాగ్రత్తగా వాడాలని చెప్పారు చివరిసారి మీరు చాలా చేశారు దీని వలన ప్రజలు ఎవరు స్పృహ తప్పి పడిపోయిన వారిని తిరిగి చైతన్యం తీసుకురావాలి ఇది 2 రోజులు పట్టింది ఆ లావుగా చెప్పాడు నేను బాంబు పేలిన తర్వాత నేను ఏమి చేయాలి వారు మూర్ఛపోలేదు కాబట్టి నేను సన్నగా ఉన్న వ్యక్తి రెండో బాంబు పేల్చాడు తన తలని చేత్తో కొట్టి ఏదో అంటున్నాడు వాటి కోసం ఎదురుచూడలేకపోయాను మూర్ఛపోబోతున్న లావు మనిషి అంటున్నాడు ఇది కూడా చేయాలి అని మీరు నాకు చెప్పారు ఆ సన్నటి మనిషికి కోపం రాలేదా మీరు మీ శరీరం మాత్రమే అని చెప్పారు లేదు మీ మెదడు కూడా మందంగా ఉంది మీరు మీదే అతను ఇంగితజ్ఞానాన్ని వర్తించలేదా లావుగా ఉన్న మనిషిని అడిగాడు ఎంత ఇంగితజ్ఞానం అతనిలో ఆ సన్నని మనిషి నిన్ను అదుపులో పెట్టుకోవడం ఇదంతా నీవే అని చెప్పింది బాంబు అయితే అని ఆలోచించి గుర్తుంచుకోవద్దు పేలుడు జరిగిన 2 నిమిషాల వ్యవధిలో ఉంటే మీరు మూర్ఛపోయే వరకు మరొకదాన్ని ఉపయోగించండి లావుగా ఉన్న వ్యక్తి సరే అని చెప్పి లోపలికి వెళ్లాడు ఈ దృశ్యాన్ని చూసి అయాన్ వైపు వెళ్లడం ప్రారంభించాడు ఆ లావు మనిషిని వెంబడిస్తూ నాకు అర్థమైంది ఈ సన్నటి మనిషికి అయాన్ కాబట్టి అది మూర్ఖత్వం అతను మోటాను అనుసరించాలని నిర్ణయించుకుంటాడు ఆ వ్యక్తి ఆనందంగా తను ఉన్న ఒక వైపుకు వెళ్తున్నాడు సన్నగా ఉన్న వ్యక్తి అతన్ని వదిలి వెళ్లమని చెప్పాడు ఆ తర్వాత గదిలోంచి సన్నగా ఉన్న వ్యక్తి అతన్ని బయటకు తీసి మళ్లీ గదిలోకి ప్రవేశించింది అయాన్ ముందుగా అత్యంత లావుగా ఉన్న వ్యక్తి వద్దకు వెళ్తాడు చూసి మెల్లగా పైకి లేచాడు ఆమె సన్నని మనిషిని రహస్యంగా అనుసరిస్తోంది అయాన్ తన గదిలోకి వెళ్లి తలుపు తెరిచాడు లోపలికి వెళ్లగానే పాత అల్మారా వెనుక దాక్కొని ఆ సన్నని మనిషిని చూస్తుంది అయాన్ ఏం చేస్తున్నాడో చూస్తున్నాడు ఆ మనిషి అక్కడ ఉన్న పక్షి గోడకు వ్రేలాడదీయబడినది
దానిని పక్కన పెట్టండి తిరుగుతుంది మరియు గోడ యొక్క చిన్న భాగం అది తెరుచుకుంటుంది మరియు మనిషి లోపలికి వెళ్తాడు ఆ గోడ తెరిచినప్పుడు అయాన్ ఒక సొరంగం కనుగొన్నాడు. దారి కనిపించగానే మనిషి కనిపించాడు అతను ఆ గదిలోకి ప్రవేశించినప్పుడు అతను గోడకు తిరిగి వెళ్తాడు. గోడపై ఉన్నది ఆఫ్ అవుతుంది పక్షి మునుపటి స్థితికి తిరిగి వచ్చింది. అయాన్కి ఈ విషయానికి అర్థమైంది సొరంగం తలుపు తెరవడానికి అతనికి సహాయపడిన పక్షి అది. అయాన్ కొంత సమయం వేచి ఉండడమే కీలకం కాబట్టి ఆ సన్నగా ఉన్న వ్యక్తి సొరంగంలోకి కొంచెం ముందుకు వెళ్లాడు వెళ్ళిపో సమయం ఆసన్నమైందని అయాన్ భావించినప్పుడు అలా మెల్లగా పక్షి దగ్గరికి వచ్చాడు. అయాన్ అక్కడికి చేరుకోగానే ఆ పక్షిని చూసేందుకు వెళ్లాడు. సన్నని మనిషి లాగానే అయాన్ దీన్ని చేసిన వెంటనే అతను గోడలోని ఓడరేవు తెరుచుకుంటుంది మరియు అయాన్ ఒక సొరంగం కనిపిస్తుంది మరియు అయాన్ ఏమీ లేకుండా వెళ్ళిపోతాడు. అతను ఆలోచనాత్మకంగా ఆ సొరంగం లోపలికి వెళ్తాడు. అయాన్ లోపలికి వెళ్లగానే గోడ పోర్షన్ ఆ లావుపాటి మనిషి మళ్లీ ఆగాడు ఆ స్థలం గుండా వెళ్లిన తరువాత అతను మళ్లీ ఆ గోడను చూశాడు. తెరుచుకున్న శబ్దం రాగానే పరిగెత్తుకుంటూ వచ్చి చూశాడు ప్రమాదంలో ఉన్నందున చేరుకుంది ఆ లావుపాటి మనిషి లోపలికి వచ్చినప్పుడు సంకేతం కావచ్చు అతను రాగానే గోడ తెరిచి ఉండడం చూస్తాడు. అక్కడ లేకపోయినా ఆ లావుపాటి మనిషిని మూసేశారు ఈ రోజుల్లో నేను చాలా అనుభూతి చెందుతున్నానని మీకు చెబుతుంది మంచి వైద్యుడు ఉన్నాడా అని నేను ఆశ్చర్యపోతున్నాను మరోవైపు మీరు మీ చికిత్సను పొందాలి ఒక వ్యక్తి భవనం యొక్క నేలమాళిగలో తన సీనియర్ని కలుస్తాడు. సార్ మా అన్ని రహస్య కెమెరాలు కొంత సమయం వరకు ఫుటేజ్ కనిపించడం ఆగిపోవచ్చు. మౌనంగా ఉండమని అతని సీనియర్ చెప్పాడు మీ పని చేయండి. బహుశా ఇది సాంకేతిక లోపం కావచ్చు అయాన్ ఆ భవనంలోపలికి చొరబడి ఉండాలి. లోపలికి వెళ్లిన తర్వాత అయాన్కి ఒక లావుగా ఇచ్చాడు అయాన్ ఉన్నప్పుడు మనిషి మరియు సన్నని మనిషి కనిపిస్తాడు ఆమె సన్నగా ఉన్న వ్యక్తిని వెంబడించి అతనికి ఒక ఇస్తుంది గోడ వెనుక ఉన్న రహస్య సొరంగం కనుగొనబడింది అయాన్ వెనుక ఉండి ఆ రహస్య సొరంగంలోకి ప్రవేశించాడు. వెళ్లి ఆ సొరంగం లోపలికి వెళ్లడం ప్రారంభిస్తుంది ఎక్కడ తెరిచింది. అక్కడ భారీ ఉంది శాస్త్రవేత్తలు ఒక ప్రయోగశాల ఉంది వారు ప్రయోగాలు చేశారు. ఆ భవనంలో రహస్య కెమెరాను ఏర్పాటు చేశారు మాన్షన్లో ఏం జరుగుతుందో చూసేవారు ఉంది కానీ గత కొన్ని నిమిషాల్లో అతను దాచిన కెమెరాలన్నీ మళ్లీ ఆఫ్ అవుతూనే ఉన్నాయి అయాన్ కూడా భవనాన్ని చూడటానికి ఆసక్తి చూపాడు భవనం తప్ప చుట్టూ నెట్వర్క్ లేదు లోపల అయాన్ నెట్వర్క్ ఉంది సాఫ్ట్వేర్ లోపల సజావుగా పనిచేస్తోంది ప్రయోగశాలలో కెమెరాలను చూసిన వ్యక్తి అని తన సీనియర్కి చెప్పేవాడు చాలా కెమెరాలు మళ్లీ పని చేయడం లేదు ఉన్నాయి మరియు మూసివేయబడతాయి కానీ కొన్ని చాలా మంది నిమిషాల తర్వాత ప్రారంభిస్తున్నారు కెమెరాలతో అతనికి చాలాసార్లు ఇలా జరిగింది. ఇప్పుడు కెమెరాలో ఏముందని సీనియర్ అడిగాడు అలా జరుగుతోందా అని మనిషి అంటాడు లేదు సార్ ఇది విన్న తర్వాత మీరంతా బాగున్నారా? సీనియర్ మనిషి నేను ఎవరైనా అనుకుంటున్నాను చెప్పారు సాంకేతిక సమస్య ఉండవచ్చు. ఇప్పుడు అది సరే కాబట్టి మీ పని చేయండి. కానీ శ్రద్ధ వహించండి. దీని తర్వాత మనిషి తన వద్దకు తిరిగి వస్తాడు అయాన్ ఆ సొరంగంలో ఉన్నప్పుడు పని చేయడం ప్రారంభిస్తాడు. నేను ప్రవేశించినప్పుడు ఆ కెమెరాలన్నీ తిరిగి యథాస్థానంలో ఉన్నాయి. అయాన్ నెమ్మదిగా ఆ సొరంగంలోకి వెళ్లాడు. పెరుగుతూ ఉంది మరియు ఆ సన్నని వ్యక్తి యొక్క అడుగుల కొద్దిమంది మాత్రమే బాట పట్టారు కొద్దిసేపటికి అయాన్ ఆ సొరంగం చివరికి చేరుకున్నాడు మరియు అయాన్ ఒక మలుపు వచ్చింది తిరగగానే సన్నగా కనబడుతున్నాడు ఆ వ్యక్తి ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు అయాన్ త్వరగా చూడటానికి చాలా అందంగా ఉన్నాడు అతను తిరిగి వచ్చి వాటిని వినడం ప్రారంభించాడు. ఇద్దరూ అయాన్ ఆ అమ్మాయిని చూడలేకపోయారు ఆ సన్నటి మనిషిని చూస్తూ చెప్పింది ఇక్కడే భయపడాలి అని బాస్ ఆజ్ఞ వచ్చింది చాలా త్వరలో మరింత ఉంటుంది కాబట్టి దానిని కొనసాగించాలి ఆ సన్నటి మనిషి కూడా అలానే ప్రయోగాలు చేస్తాడు ఆ అమ్మాయికి షానయ్య ఇంతవరకు నీ దగ్గరే ఉన్నానని చెప్పింది మా బాస్ ఎవరో మాకు చెప్పలేదు మేము షానయ్య కోసం పని చేస్తున్నాము ఇప్పటి వరకు మా గురించి చింతించకండి అని చెప్పింది ఈరోజు మనం చేసిన పనికి బాస్ సంతోషిస్తున్నాడు. ప్రత్యక్ష కాన్ఫరెన్స్ కోసం కలిసి వస్తున్నారు అరగంట తర్వాత అది మీరే పేరుకే కాదు వీళ్లకు చూపు కూడా మేము జాంబీస్ ఎవరికి అవకాశం లభిస్తుంది ఇక్కడి ప్రజలలో వైరస్ను మ్యూట్ చేయడం ద్వారా బాస్ ఈ రోజు కూడా మాకు ఈ బహుమతిని ఇచ్చారు ఇచ్చేది ఆ సన్నటి మనిషి పేరు లక్ష్యం ఏమిటంటే అతను సరే నేనే అని చెప్పాడు లావుగా ఉన్నవాడిని కూడా పిలుస్తాను అంటోంది షానయ్య. అదే కాల్ బాస్ అతి త్వరలో ప్రత్యక్ష ప్రసారం కానున్నారు.
అయాన్ లక్ష్యాన్ని గ్రహించినప్పుడు సన్నగా ఉన్న వ్యక్తి తిరిగి బయటకు వెళ్తున్నాడు. అయాన్ త్వరగా బయటకు రావడం ప్రారంభించాడు. అప్పుడు అతను అక్కడ ఒక చీకటి మూలను చూస్తాడు. అందుకే ఆయన ఈరోజు వచ్చి ఎలాగూ అక్కడే దాక్కున్నాడు. దాని కారణంగా నల్లని బట్టలు ధరించాడు అన్నట్టుగా ఆ చీకట్లో అదృశ్యమయ్యాడు. లక్ష్యం అక్కడ లేదు. లక్ష్యం తిరిగి వస్తుంది మరియు కొంత సమయం తరువాత అతను ఆమెను లావుగా చూశాడు. తిరిగి లోపలికి వచ్చి లోపలికి వెళ్దాం. వారు అయాన్ను దాటినట్లు కనిపిస్తోంది. అయితే ఆ వాహనాన్ని కూడా చూడలేకపోయాడు. మధ్యలో అయాన్ లావుగా ఉన్నవాడి నడుములో పెట్టాడు. వేలాడుతున్న 2 బాంబులను బయటకు తీశారు. పగిలిపోవడం ద్వారా పురుషులను స్పృహ కోల్పోవచ్చు. అయాన్ ఈ పనిని చాలా నీట్గా చేశాడు. ఆ లావుపాటికి కూడా తెలియదా? అతని నడుము నుండి బాంబు తీసినట్లు. ఆ తర్వాత అయాన్ కూడా మెల్లగా ఆ వాళ్లతో కలిసిపోయాడు. మళ్లీ వెళ్లడం ప్రారంభిస్తుంది. అయాన్ ఈ వంకర మార్గాన్ని చేరుకుంటాడు. అతను మరింత ముందుకు వెళ్ళినప్పుడు అతను ఎక్కడ అని చూస్తాడు. సొరంగం దిగువన ఉన్న మెట్లతో ముగిసింది. ప్రజలు దిగివచ్చేలా అయాన్ ఉన్నాడు. అయాన్ ఆమె నుండి రహస్యంగా చూడటం ప్రారంభించాడు. అతను చాలా పెద్ద హాలులో ఉన్నాడని తేలింది. అక్కడ నుండి ఇంకా చాలా దారులు ఉన్నట్లు అనిపించింది. ఇదంతా బయటకు రావడం చూసి అయాన్కి ఆ విషయానికి అర్థమైంది. ఆ భవనంలోని రహస్య సొరంగాలన్నీ ఇక్కడికి వస్తాయి. కలిసేవాడిని అయాన్ తన ముందు చాలా ఉందని చూస్తాడు. దాని ముందు పెద్ద స్క్రీన్ ఉంది. జనాలంతా అలా చూస్తూ లేచి నిలబడ్డారు. ఏదో కోసం ఎదురు చూస్తున్నట్టు అనిపించింది. కొంత సమయం తరువాత చివరకు అతను వేరే దేశానికి చెందిన వ్యక్తి తెరపైకి వస్తాడు. అతను తన స్వంత భాషలో ఏదో చెప్పాడు. అయాన్ త్వరలో ఇక్కడికి వస్తున్నా. మీకు కావాలంటే అక్కడ ఆగి వారి యజమాని ఎవరో కనుగొనండి. తెలిసి ఉండవచ్చు కాని ఇప్పుడు యాన్ కోసం ఇది జోంబీ వైరస్కు విరుగుడును పొందడం. ఆ వ్యక్తులు ఉన్నప్పుడు ఇది మరింత ముఖ్యమైనది. వాహనం వైపు చూస్తుండగా 1-2 బాంబులు పిన్ మరియు డౌన్ వాటిని తొలగిస్తుంది. షానయ్య అనే వ్యక్తి మధ్యలో బాంబు విసిరాడు. రెండో బాంబును బాలిక మరియు లక్ష్యం సమీపంలో పడవేయబడింది. ముందు వాళ్లు ఏదో దగ్గర పడిపోయారు. ఇద్దరికీ అర్థం కాకముందే బాంబు పేలింది. విషవాయువు ప్రతిచోటా వ్యాపిస్తుంది. బాంబులు ఏకకాలంలో పేలడం వల్ల చాలా మంది ఉన్నారు. పెద్ద మొత్తంలో విషవాయువు పేరుకుపోతుంది. దీని కారణంగా కొన్ని సెకన్లలో అక్కడ స్క్రీన్పై ఉన్న వారంతా స్పృహ కోల్పోయారు. ఆ కుర్రాడే తన కళ్ళు చూస్తే పరిగెత్తేవాడు. అయాన్ ఆ సొరంగంలోకి పారిపోతాడు. అతను ప్రవేశించిన తర్వాత తన యజమాని చాలా ఉన్నట్లు చూస్తాడు. వారిని అభినందించడానికి త్వరలో ప్రత్యక్ష ప్రసారం చేయండి. నాన్ కూడా దీన్ని రహస్యంగా చూడబోతున్నాడు. అతని యజమాని ఎవరో తెలుసుకోవాలనుకున్నారు. అతనికి అంత సమయం లేదు కాబట్టి ఆ బాంబులను వాడాడు. మరింత ద్రవ వాయువును విసిరివేస్తుంది. వ్యాప్తి కారణంగా 1 నిమిషం నుండి అందరూ కొద్దిసేపటికే స్పృహ కోల్పోయిన వ్యక్తి ఇది చూసిన తర్వాతే తెరపైకి వచ్చింది. మనిషి త్వరగా అవతలి వైపుకు పారిపోతాడు. మనీష్ శ్రీవాస్తవ వైపు పరుగెత్తుతోంది. రక్షిత్ ఠాకూర్తో మాట్లాడుతున్న వాడు ఆ వ్యక్తి పరుగున వచ్చి సార్ అన్నాడు. భవనంపై ఎవరో దాడి చేశారు. మనీష్ శ్రీవాస్తవ గురించి వినగానే లేచి నిలబడండి మరియు అతను త్వరగా అక్కడికి పరుగెత్తాడు. అతను ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్న చోటు నుండి చేరుకుంటుంది. ఎక్కడ చూసినా పొగలు కమ్ముకున్నాయి. ఇది చూసి అందరూ పడిపోయారు. తర్వాత మనీష్ శ్రీవాస్తవ అరుస్తూ చెప్పారు కాసేపటికి ఇదంతా ఏం జరుగుతోంది. పొగ క్లియర్ మరియు అతను తర్వాత గ్యాస్ మాస్క్ ధరించిన వ్యక్తి బీచ్లో కనిపిస్తాడు. పొగ తగ్గిన తర్వాత అయాన్ కూడా స్క్రీన్ వైపు చూశాడు. అతను నేల వైపు చూస్తే భూమి అతని పాదాల కింద జారిపోతుంది. తెరపై ఏది కనిపించినా అది వెళ్ళిపోతుంది. మనీష్ కాదు మనీష్ శ్రీవాస్తవ. మనీష్ నిజంగా మీరు ఎవరు అని అరుస్తున్నారా? మరి ఇది ఇక్కడికి ఎలా చేరింది అంటున్నాడు అయాన్. మనీష్ నిన్ను చూడగానే ఒక విషయానికి గుర్తొస్తోంది. శ్రీవాస్తవ ఏమీ లేదు అని చెప్పాడు అయాన్. మీకు మొదటిసారి చెప్పాను. వ్యక్తి ముఖం పూర్తిగా ధ్వంసమైంది. నేను నిన్ను చూడగానే నీలాగే ఉన్నాను. మీరిద్దరూ ఒకరికొకరు కార్బన్ కాపీలు. ఇది విన్న మనీష్ శ్రీవాస్తవకు అర్థమైంది. ఎదురుగా నిల్చున్న వ్యక్తి ఎవరో అని అనుకున్నాడు. మనీష్ శ్రీవాస్తవ ఇక ఏడవడం లేదు. అది చూసి కోపంతో పిచ్చెక్కిపోయి ఇలా అంటాడు. చాలా ఏళ్లుగా నిన్ను కుక్కలా చూసుకుంటున్నాను. నేను వెతుకుతున్నాను మరియు మీరు నా స్వంత కోటలో చనిపోతున్నారు. నా కోసం వచ్చిన అయాన్ అవునన్నాడు. మీ ప్రజలందరూ గాఢ నిద్రలో ఉన్నారు. నేను నిద్రపోయాను మరియు నేను అనుకోను 1-2 రోజులకు మేల్కొంటాను. అయితే అని అయాన్ చెప్పారు. ఈ జోంబీ వైరస్ అని నాకు ముందే తెలిసి ఉండేది. నా మొదటి బాధితుడిలా అనిపిస్తోంది. ఎవరైనా ఉంటే నిన్ను చూడగానే తప్పకుండా చంపేస్తాను. ఇది విని నవ్వుకుంటే మనీష్ శ్రీవాస్తవ్కి ప్రాణం పోయేది అనిపిస్తుంది మరియు నేను అలా భావిస్తున్నాను అని చెప్పింది. మీ ప్రియమైన వారిలో ఒకరు జోంబీ వైరస్ బారిన పడ్డారని మీరు మీ బాధితురాలిగా మారారు కాబట్టి మీరు కుక్క ఒకలా ఎండిపోతుండగా అయాన్ నన్ను చేరుకున్నాడు. మేక తల్లి ఎంతకాలం సంతోషిస్తుంది.
ఏదో ఒక రోజు మనీష్ చనిపోవాలి శ్రీవారిని చూస్తూ అయాన్ అంటున్నాడు. ఇక్కడ మీరు మేక మరియు ఇక్కడి ప్రజలందరికీ తల్లివి, నేడు మేకపోతు గాంభీర్యం తీసుకుంటున్నారు. నేను హత్య చేసే మూడ్లో లేను మనీష్. అక్కడ పడిన జనం అంటున్నారు శ్రీవాస్తవ వాటికి నాకు విలువ లేదు. నేను కావాలంటే నిన్ను చంపగలను, కానీ చంపలేను. ఏ ధరకైనా విరుగుడు ఉంది. నేను దాని గురించి చెప్పను. అయాన్ నవ్వాడు. నేను ఏమి తెలుసుకోవాలనుకున్నానో తెలుసుకుందాం అని అతను చెప్పాడు. ఇప్పుడు మీరు మీకు కావలసినది చేయగలరని నాకు తెలుసు. ఆయనతో ఈ మాట చెప్పి వెళ్ళిపోయాను. స్క్రీన్ వైర్ బయటకు లాగుతుంది మరియు అయాన్ లైవ్ కాన్ఫరెన్స్ ముగించాడు. ఈ వైరస్కు విరుగుడు అని తెలిసింది ఇక్కడ ప్రెజెంట్, అయితే అయాన్ దానిని గుర్తించలేదు. అన్ని తరువాత చాలా ఉన్నాయి కావచ్చు. రసాయనాలలో ఉత్తమ విరుగుడు ఏది? నేను ఇంతకు ముందు అక్కడ ప్రజలు పడుకోవడం చూశాను మరియు ముందుగా వారికి చికిత్స చేయడం గురించి ఆలోచిస్తాడు. ఎందుకంటే నిద్రలేపితే ఇక్కడి నుంచి పారిపోయేవాడు. జోంబీ వైరస్కు విరుగుడు బయటపడవచ్చు. అయాన్ ఈ ప్రదేశానికి ఏ విధంగానూ రాడు. అయాన్ రిస్క్ తీసుకోదలుచుకోలేదు మరియు కొంతమంది సొరంగం లోపలికి వస్తున్నారు. అతను చూసిన పాదముద్రలు కనిపిస్తాయి. వీళ్ళు ఈ దారిలోనే ఉన్నారని అర్థమవుతోంది. అయాన్ వాటిని మొదట ఉపయోగించాలి. దాదాపు స్పృహ లేకుండా పడి ఉన్న ప్రజలందరూ అయాన్ ఈ సొరంగం నుంచి బయటకు వచ్చేసరికి దాదాపు 50 ఏళ్ళు. అతను ఎక్కడ నుండి వచ్చాడు మరియు నిష్క్రమణ చాలా మంది భవనం లోపల వేలాడుతున్నారు. బలమైన బట్టలు తీసి లోపలికి తీసుకువస్తాడు మరియు వాటిని ఒక్కొక్కటిగా కట్టడం ప్రారంభించండి. అయాన్ మొదట ఆ వ్యక్తుల నోటికి వర్తిస్తుంది. వారి చేతులు, కాళ్ళు మరియు వారి కళ్ళు కట్టివేయడం. అతని వీపుకి దగ్గరగా 2 వ్యక్తులు ఉన్నారు. కట్టడానికి అరగంట పడుతుంది. తర్వాత అక్కడ ఉన్న వాళ్లందరినీ చూశాడు. అతను ఆ వ్యక్తుల బారిలో ఒకదానిలో బంధిస్తే మీరు దాని నుండి విముక్తి పొందినప్పటికీ మీరు సంతృప్తి చెందినట్లు భావిస్తారు. వారిని విడిపించేందుకు వారాలు పట్టింది. అయాన్ ఆ వ్యక్తులలో ఒకరిని పిలవగలడు. ఈ ఇతర సొరంగంను తీసుకొని నిష్క్రమిస్తుంది. ఆయన్ను చూసిన తర్వాత ఇలా అనుకున్నట్లుంది, సొరంగం దానిలో ఉన్న ప్రజలు కూడా ఉపయోగిస్తారు. అయాన్ను త్వరగా బయటకు తీసుకురావాలి. బయలుదేరడం ప్రారంభిస్తాడు. అప్పుడు అతను అని తెలుసుకుంటాడు. ఆ తర్వాత 10 నిమిషాల పాటు సొరంగం చాలా పొడవుగా ఉంది, పరిగెడుతూనే ఉంటుంది మరియు చివరకు ఆ సొరంగంలోకి తన మార్గాన్ని కనుగొంటాడు. ముగింపు కనుచూపు మేరలో ఉంది. ఆ కవిత చివరిలో ఏమీ కనిపించదు. అయాన్ ఆ వ్యక్తి ఫోన్ నుండి టార్చ్ వెలిగించినప్పుడు అతను చూస్తే అతను ఇక్కడ గ్రహిస్తాడు చుట్టూ రహదారి లేదు మరియు ఎవరూ లేరు, తలుపు లేదా ఏదో. అయాన్ ఇప్పుడు టార్చ్ వెలిగించండి. అతని తర్వాత మాత్రమే లోపలికి తిరిగి రావడం ప్రారంభిస్తుంది. కళ్ళు ఏదో మరియు దాని వైపు పడతాయి. అతని వైపు పరుగెత్తడం ప్రారంభిస్తుంది. ఆ విషయమేమిటో అయాన్కు తెలియడంతో మనీష్ శ్రీవాస్తవ తన బాస్ అని తెలుస్తోంది. మొదట అతను ఇష్టపడతాడు, కానీ దీని తర్వాత మరియు మనీష్ శ్రీవాస్తవ ఈ తెలివితేటలు అనే మాట వస్తుంది. ప్రయోగశాలలో జోంబీ వైరస్కు విరుగుడు. అక్కడ చాలా రసాయనాలు ఉండేవి, వారిలో యాన్ గ్రహించలేదు. జోంబీ వైరస్కు విరుగుడు ఏమిటి? ఒక ఆలోచన వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. ప్రజలందరినీ మరియు వారిలో బంధిస్తుంది. ఒకరి ఫోన్ తీసుకొని మరొక టన్నెల్ నుండి బయటకు వస్తున్నారు. అయాన్ వెళ్ళగానే వెళ్ళాడు. అతను సొరంగం చివరికి చేరుకున్నప్పుడు అతను ఏదో కనుగొంటాడు, కానీ అతను ఫోన్ ఫ్లాష్లైట్ ఆన్ చేసినప్పుడు సొరంగం ముగిసేలోపు దానిని కాల్చేస్తుంది. అతను ఏదో చూస్తాడు మరియు దానిని చూడటానికి పరిగెత్తాడు. అయాన్ అక్కడికి చేరుకుంటాడు. బయలుదేరిన తర్వాత ఒక మెట్ల కనిపిస్తుంది మరియు ఆ తర్వాత అయాన్ ఆ నిచ్చెన ఎక్కి పైకి వెళ్ళాడు. పైకి వెళ్లిన తర్వాత అయాన్కి తెలిసి ఉండేలా కనిపిస్తోంది. ఒక చిన్న తలుపు లాంటిది ఉంది. అయాన్ దానిని తెరిచినప్పుడు అతను దానిని కనుగొన్నాడు. అయాన్ బయటకు వెళ్ళినప్పుడు అదే దారి వెళ్ళగానే ఎక్కడో ఉన్నాడని గ్రహిస్తాడు మరియు ఈ భవనం నుండి కొంచెం దూరంగా ఇది చూసిన అయాన్ అడవిలోకి వచ్చాడు. అతని ఇంటి నుండి ఆశ్చర్యం కలుగుతుంది. ఈ ప్రదేశం అయాన్ నుండి 200 మీటర్ల దూరంలో ఉంది. చుట్టుపక్కల చూస్తే అతనికి అర్థమైంది, ఆ పోలీసులందరి మృతదేహాలు ఎక్కడ ఉన్నాయి. అతని పక్కనే విసిరివేయబడ్డాడు. అయాన్ ఇప్పుడు ఎక్కడ నిలబడి ఉన్నాడో అయాన్ అర్థం చేసుకున్నాడు. ఈ మార్గం గుండా ఆ వ్యక్తుల మృతదేహాలు బయటకు తీసి ఇక్కడ పడేశారు, ఎందుకంటే ఎవరూ ఏమీ తెలుసుకోలేకపోయారు. అయాన్ ఈ వ్యక్తి ఫోన్ని తీసివేశాడు. తెరిచి చూడగానే ఆ ఫోన్ కనిపించింది. అయాన్ తన మైండ్లో పాస్వర్డ్తో బంధించబడ్డాడు. ఈ రోజుల్లో ప్రజలు తమ ఫోన్లను ఉపయోగిస్తున్నారని చెప్పారు, పాస్వర్డ్తో మాత్రమే ఎందుకు ఉంచుతారు? అయాన్ తన ఫోన్లో గుప్త నిధిని ఉంచుకున్నాడు. ఇది ఫోన్ పాస్వర్డ్ను విచ్ఛిన్నం చేసినట్లే. ఇది పాలలో ఈగలా తేలికగా ఉంది. అయాన్, ఈ ఫోన్ని త్వరగా పారేయండి. యొక్క తాళాన్ని పగలగొడుతుంది మరియు ఒక బోర్డు చూడటం ప్రారంభిస్తాడు. దారిలో చాలా చోట్ల అయాన్ బోర్డు తగిలింది. ఆ బోర్డును ప్రభుత్వం ప్రత్యేకంగా చూసింది. ఎవరైనా ఈ జోంబీ కనుగొంటే తద్వారా నాటిన జరిగినది వైరస్ గురించి ఏదైనా కొత్త సమాచారం తెలిస్తే వీలైనంత త్వరగా ప్రత్యేక బృందానికి తెలియజేయండి. అయాన్, ముందుగా పోలీసులకు ఫోన్ చేయండి.
కావలెను కాని ఈ బోర్డ్ సరిగ్గా చదవండి అతను వ్రాసిన నంబర్కు ఆమెకు కాల్ చేసిన తర్వాత నేను ఎలాగైనా ఆ వ్యక్తుల నంబర్లలో ఉంచాను. ఇంతవరకు ఒక్క వ్యక్తి కూడా ఎప్పుడు ఫోన్ చేయలేదు. అయాన్ పిలుపు ఆ ప్రజలకు చేరుతుంది కాబట్టి ప్రజలు త్వరగా ఫోన్ తీసుకుంటారు. ఫోన్ తీయగానే స్పీకర్లో పెట్టాను. ప్రత్యేక బృందం అంతా ఎక్కడో ఒకచోట ఆశలు పెట్టుకున్నారు. వారి నుండి కొన్ని శుభవార్తలు వస్తాయి. జాంబీస్ను పట్టుకోండి మరియు ఆ పరివర్తన చెందిన జోంబీ వైరస్ను ఓడించండి. విరుగుడు చేయడానికి ప్రయత్నించారు అయితే ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇంతకు ముందు ఉన్న మనుషులు ఇంకా ఎదగగలిగారు. వారు మొదటిసారిగా అక్కడ చిక్కుకున్నారు. అతనికి కాల్ వచ్చినప్పుడు అతను ఎక్కడో దూరంగా ఉన్నాడు. ప్రత్యేక బృందంలో అతని నుండి ఒక కిరణం కనిపించింది. కొంతమంది ఆర్మీ వ్యక్తులు, కొందరు పోలీసులు మరియు మరికొందరు పోలీసుల వద్ద శాస్త్రవేత్తల బృందం ఉంది. అతను కారణంగా జట్టులో చేర్చబడ్డాడు. స్థానిక ప్రాంతం గురించి బాగా తెలుసు. ఫోన్ తీయగానే ఓ ఆర్మీ ఆఫీసర్ అంటున్నాడు, మీరు ఎవరు మరియు మీకు ఈ జోంబీ వైరస్ ఎందుకు అవసరం? అయాన్ అప్ని వాయిస్ గురించి ఏమి వెల్లడైంది మార్చుకుని నేను ఈ జోంబీని అని చెప్పింది. వైరస్ గురించి కొత్తగా ఏమీ లేదు, బదులుగా అయాన్ గురించి ప్రతిదీ తెలుసు. ఆ పిలుపు విని అక్కడి శాస్త్రవేత్తలు కూడా వచ్చారు. నువ్వు అని ఆర్మీ ఆఫీసర్ అంటాడు. మీరు ఎవరు మరియు మీరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? ఈ విషయానికి మాకు తెలిస్తే ఇప్పుడే మిమ్మల్ని పికప్ చేసుకునేందుకు వచ్చి ఉండేవాళ్లం. ముందు నా మాట వినండి అంటున్నాడు అయాన్. ఆ తర్వాత నేనేం చేయాలి అని ఆలోచించాను. ఆర్మీ ఆఫీసర్ చెప్పు అయాన్ అంటున్నాడు. ఇది వింటూనే ఏడుస్తున్నాను. అక్కడున్న పోలీసుల చెవులు లేచాయి. సైనికులు మరియు శాస్త్రవేత్తలు ఉన్నారు. ప్రజలు రాన్ పేరు కూడా విన్నారు. ఆర్మీ అధికారి ప్రస్తుతం నగరం మొత్తం చెప్పారు. మహమ్మారి కొనసాగుతోంది మరియు మీరు ఇప్పటికీ ఉన్నారు. అయితే అయాన్ అంటాడు, నేను హత్య చేసి ఉంటే స్పెషల్ టీంకి ఫోన్ చేస్తాను. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి పిలుస్తాను. నేను ఇప్పటి వరకు చేసినది మీకు కొంత చూపిస్తుంది. ఆ సైన్యాన్ని ప్రస్తుతానికి మర్చిపోవాలి. ఆఫీసరు సరే అప్పుడు నువ్వు అన్నాడు. దీని గురించి మీరు ఏమి తెలుసుకున్నారో మాకు చెప్పండి. అయాన్ వైరస్ గురించి నవ్వుతూ చెప్పారు. నా దగ్గర ఏదో ఉందని ముందే చెప్పాను అని లేదు. ఈ వైరస్ గురించి అంతా తెలుసు అని ఆ ఆర్మీ అధికారి చెబుతున్నాడు. అయాన్ మీకు తెలిసినదంతా చెప్పండి. ఆ స్థలం గురించి కూడా చెబుతుంది. ఈ వైరస్ ఎక్కడ సృష్టించబడిందో తేలింది. నా దగ్గర విరుగుడు దొరికింది. మీరు ఆ విరుగుడును కనుగొనాలని నేను కోరుకుంటున్నాను. ఒక పోలీసు ఇక్కడికి వచ్చి అతన్ని తీసుకెళతాడు అని ఒకసారి ఆర్మీ ఆఫీసర్ చెవిలో గుసగుసలాడాడు. అంతే, ఎవరో ఫోన్ చేసి రాన్ అని చెప్పారు. భవనంలో దాక్కున్నప్పుడు మరియు ఒక పోలీసు పెద్ద బృందం అక్కడికి చేరుకోగానే జనాలంతా ఆ సొరంగం నుంచి బయటకు వచ్చిన తర్వాత అయాన్ మృతదేహం కనిపించింది. తర్వాత ప్రత్యేక బృందం ఉన్న బోర్డును చూస్తారు. ప్రభుత్వం కాల్ చేసిన నంబర్. అయాన్ ఆమె నంబర్కు కాల్ చేశాడు మరియు వారు నేను గుండెలవిసేలా ఏడుస్తున్నాను అని చెప్పింది. ఈ వైరస్ గురించి నా దగ్గర కేవలం సమాచారం మాత్రమే ఉంది. ఇది మాత్రమే కాకుండా ఒక విరుగుడు కూడా ఉంది. అప్పుడే పోలీసు అయాన్ అయిన ఆర్మీ అధికారికి చెప్పేవాడు. నేను ఎవరితోనో అలా మాట్లాడుతున్నాను. కొన్నిసార్లు ఫోన్ చేసి రాన్ పురాణి మాన్షన్ అని చెప్పాడు. భారీ పోలీసు ఉన్నప్పుడు బృందం వెళ్లి చూడగా వారందరి మృతదేహాలు కనిపించాయి. పోలీసు మాత్రం మెల్లిగా అన్నాడు. అయాన్ అలా చెప్పడం విన్నారు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ పోలీసులను చంపిన వ్యక్తులు. నేను కూడా అదే స్థలంలో ప్రజలను అపస్మారక స్థితికి చేర్చాను. ఈ వైరస్ ఎక్కడ సృష్టించబడిందో అక్కడ కట్టివేశారు. అందులో ఒక విషయానికి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ప్రజలు ఆ పోలీసులను చంపారు. నిజానికి ఈ వైరస్ని సృష్టించింది వాళ్లే. అది ఆ పోలీసుల మీద ఉంది. విఫలమైన వైరస్తో ప్రయోగాలు చేశారు. అయాన్ వెళ్ళినప్పుడు అతని మృతదేహం దూరంగా విసిరివేయబడింది. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అతను ఇంకా చెప్పాడు, 30 నుంచి 40 మంది పోలీసులను కూడా తీసుకురండి. ఎందుకంటే ఇక్కడి ప్రజలందరినీ తీసుకెళ్లండి. వెళ్లాలంటే చాలా మంది పోలీసులు కావాలి. చేస్తాం అని ఆ ఆర్మీ అధికారి చెప్పాడు. మీ మాటలను, అతని మాటలను ఎలా విశ్వసించాలి? అది విన్న అయాన్, నా మాట వినడానికి మీరు తప్ప వేరే మార్గం లేదు. ఏది ఏమైనా ఈ నగరంలో ఇప్పటి వరకు లక్షల మంది చనిపోయారు. నేను నీకు విరుగుడు ఇవ్వడానికి వెళ్లాను. పోలీసులందరి హంతకులను కూడా అప్పగించండి. అది నాకు ఖచ్చితంగా తెలుసు అని అయాన్ చెప్పాడు. మీరు ఇంకా విరుగుడును తయారు చేయలేకపోయారు. మీరు దీన్ని అర్థం చేసుకుంటే విజయం సాధించేది కాదు. ఇది ఫ్రాడ్ కాల్ అని మనం అనుకుందాం. లక్షలాది మంది చనిపోతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అయాన్ మాటలు విన్న తర్వాత తప్పకుండా ఇక్కడికి వస్తాను. ఆర్మీ ఆఫీసర్కి కూడా నిజంగా అనిపిస్తుంది. ఆ వ్యక్తులు నిస్సహాయంగా ఉన్నారు. ఇప్పుడు వారికి ఒక ఉంది. ఆశ యొక్క కిరణం కనిపించింది. ఉంటే వారు విస్మరించినట్లయితే బహుశా ఎక్కువ మంది కూడా ఉంటారు. చంపవచ్చు. ఆర్మీ అధికారి చెప్పారు. మేము ఎక్కడి నుంచి వచ్చామో చెప్పండి అని అయాన్ చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నా అడ్రస్ నీకు చెప్పను.
వ్యక్తులు ఈ ఫోన్ నంబర్ను ట్రాక్ చేసినప్పుడు మీరు ఫోన్ని చేరుకున్నప్పుడు మీరు ప్రతిదీ చూస్తారు, దానిపైన ఉంచుతారు. మీరు ఒక చిన్న కనుగొంటారు, అక్కడ ఒక రహస్య ద్వారం తెరిస్తే దొరుకుతుంది. మీరు లోపల సొరంగం చూస్తారు. ఆ సొరంగంలోనే మీ గమ్యం ఏమిటి అని అయాన్ చెప్పాడు. ప్రజలు తమ వెంట గ్యాస్ మాస్క్లను తప్పనిసరిగా తీసుకురావాలి. మీరు లోపల ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించవచ్చు. ఇది చెప్పి అయాన్ ఫోన్ డిస్కనెక్ట్ చేయబోయాడు అని ఆ ఆర్మీ అధికారి నా మనసులో మాట అంటున్నాడు. నిజమైతే అయాన్ చెప్పే ప్రశ్న నాకు ఉంది, మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఆ ఆర్మీ ఆఫీసర్ మీరా అని అడిగాడు. మీరు చంపుతూ ఉంటే ఈ రోజు ప్రజలను రక్షించండి, ఆ పని ఎందుకు చేస్తున్నావు అని అయాన్ చెప్పాడు. అసలైన విషయానికి ఏమిటంటే నా స్వంతం కూడా ఈ జోంబీ వైరస్ దాని బాధితురాలిగా మారింది. ఇది ఎక్కడ? ఆ ఇంటెలిజెన్స్ లేబొరేటరీలో తీశారు. అక్కడ చాలా వైరస్లు సృష్టించబడ్డాయి. ఏ రసాయనం విరుగుడుగా ఉంది? లేకపోతే నేను మీకు చెప్పేవాడిని అని నాకు తెలియదు. ఇలా చెప్పిన వెంటనే అయాన్ ఫోన్ చేయడు. అయాన్ ఫోన్ని ఆపివేసిన తర్వాత ఆగిపోయాడు. ఆ ఫోన్ని నేలపై ఉంచుతుంది. తెరిచిన తరువాత ఒకరు ఆ సొరంగంలోకి ప్రవేశించారు. అయాన్ ఆ ఫోన్ని కొన్ని ఆకులతో కప్పాడు మరియు అయాన్ అక్కడ నుండి కారు వైపు వెళ్తాడు. అతను తన కారు వద్దకు రాగానే చూశాడు, జాంబీస్ పెద్ద సమూహం అతని వైపు వస్తున్నట్లు. ఈ మంద పెరిగిపోతోంది. వందలు కాదు, బదులుగా వేల సంఖ్యలో జాంబీస్ ఉన్నట్లు అనిపిస్తుంది. అయాన్ పరుగున వెళ్లి కారు ఆగి అక్కడి నుండి చాలా దూరం వెళుతుంది. వెళ్లిన తరువాత అయాన్ తన చేతి తొడుగులు మరియు గ్యాస్ తీసుకున్నాడు. ముసుగు తొలగించి కాలువలో విసిరాడు. అయాన్ ఇచ్చి ఆ తర్వాత నగరానికి వేగంగా డ్రైవ్ చేస్తాడు. అయాన్ జిత్ని అవతలి వైపుకు వెళ్లడం ప్రారంభిస్తాడు. వీలైనంత త్వరగా ఈ స్థలం నుండి దూరంగా వెళ్ళు. మరోవైపు నేను అయాన్ నోటి నుండి ఇది కోరుకున్నాను. విన్న తర్వాత ఆ ఆర్మీ అధికారి నమ్మాలి, రాన్ అనే ఈ వ్యక్తి అబద్ధాలకోరు అని తేలింది. ఆ ఆర్మీ ఆఫీసర్ పోలీస్ స్టేషన్లో మాట్లాడుతున్నాడు. ఆ ప్రదేశంలో 50 మంది పోలీసులను పిలిపించి వాహనం ఎక్కడికెళ్ళిందో అక్కడికి రమ్మని అడిగాడు. ఆ తర్వాత ఫోన్ను ట్రేస్ చేయడం జరిగింది. సైంటిస్టుతో కలిసి జనాలంతా బయలుదేరబోతున్నప్పుడు జనం ఉంటే ఓ పోలీసు అంటాడు, మీరు నిజంగా ఆ సైన్యాన్ని నమ్ముతున్నారా? అధికారి మీరు ఏమనుకుంటున్నారో చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ఈ శాస్త్రవేత్తల బృందానికి ఈ వైరస్ లేదు. విరుగుడును రూపొందించడానికి నెలల సమయం పడుతుంది. అప్పటికి లక్షలాది, కాకపోతే కోట్లాది మంది చంపబడతారు మరియు ఈ వైరస్ ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించింది. ఆ పోలీసు దేశమంతటా విస్తరిస్తాడు. నిశ్శబ్దంగా ఉండండి వెళ్తాడు మరియు తరువాత అందరూ వెళ్ళిపోతారు. వీరు ప్రత్యేక బృంద వ్యక్తులు. దారిలో ఎవరైనా ఉంటే ఆదేశాలు జారీ చేశారు. జాంబీస్ వస్తే మీరు సంకోచం లేకుండా వారిని చంపవచ్చు. ఆ వ్యక్తులు దారిలో ఉన్నప్పుడు వారు మార్గంలో అనేక జాంబీస్ కలుసుకున్నారు మరియు వారు ప్రజలు తమ సొంత కారులో నుండి ఒకదాన్ని పేల్చివేశారు. ఆ వ్యక్తి వారికి దారి చూపుతున్నాడు. 1 గంట తర్వాత వారు ఎక్కడికి వెళ్ళాలి? ఆ ఫోన్ ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. కొద్దిసేపటికే పోలీసులు ఆరా తీశారు. వారితో కూడా అక్కడికి చేరుకున్నారు. అయాన్ స్పెషల్ టీంకి ఫోన్ చేసి ఆ విషయానికి చెప్పాడు. ఆ వైరస్ విరుగుడు గురించి చెబుతుంది మరియు వారు అక్కడికి చేరుకున్న తర్వాత వారికి చెప్పారు. ఇప్పటి వరకు ఆ భవనంలో జరిగిన రక్తపాతం అంతా. ఆ తర్వాత అయాన్ హంతకుడు కూడా అక్కడ దొరుకుతాడు. ఇది అయాన్ అంటే రాన్ నుండి వస్తుంది. స్పెషల్ టీం పోలీసుల మాటలు విన్న తర్వాత ఆ ఫోన్ లొకేషన్తో ఆమె అక్కడికి చేరుకుంటుంది. అయాన్ కాల్ చేసిన వ్యక్తిని ట్రాక్ చేస్తోంది. పోలీసులు కూడా ఉన్నారు. చాలా వాహనాల్లో చాలా మంది ఉన్నారు. జనాలంతా అక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు ఫోన్ వచ్చింది. కొంత సమయం తరువాత వారు ఒక వ్యక్తి కోసం వెతకడం ప్రారంభిస్తారు. కాల్ వచ్చి సార్ ఫోన్ అన్నాడు. ఇది అతని నోటి నుండి విన్న తర్వాత నేను ప్రతిదీ పొందాను. ప్రజలు అక్కడికి చేరుకున్నారు మరియు అతను సైనిక అధికారి అని చెప్పాడు. ఈ ఫోన్ దొరికిన ప్రదేశం బాగుంది. ఏదైనా రహస్య మార్గం ఉందో లేదో తెలుసుకోండి. ఈయన ఈ మాట చెప్పగానే అందరూ ఉన్నారా? చుట్టూ ఏదో రహస్య మార్గం కోసం వెతకడం ప్రారంభించండి అన్ని తరువాత వారు ఆ విధంగా పొందలేరు. వారు వెతుకుతున్న ఆర్మీ అధికారులు అందరూ గ్యాస్ మాస్క్లు ధరించాలని ప్రజలకు చెబుతోంది. అందరూ గ్యాస్ మాస్క్ వేసుకుంటారు మరియు రహస్య ద్వారం గుండా వెళ్ళండి. వారు దిగిన వెంటనే ప్రజలందరూ తమ ఆయుధాలను తీసుకున్నారు. బయటకు తీశారు మరియు కొంతమంది ఒక వైపు మరియు కొందరు ప్రజలు అవతలి వైపు వెళ్లడం ప్రారంభిస్తారు. అబ్బాయిలు త్వరలో తిరిగి వస్తారు. అప్పుడు ఆ ఆర్మీ ఆఫీసర్ మీరు అబ్బాయిలు అని అడుగుతాడు. ఆ మనుషుల్లో ఒకరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ సొరంగం ముగింపు ఉందని మరియు అంతకు మించి సొరంగం లేదు. వారు కూడా తమ ఆయుధాలను మొదటి దిశలో చూపారు. ఇలా కాసేపు కలిసి పెరగడం ప్రారంభిస్తాం. నడిచిన తర్వాత ఆ వ్యక్తులు దూరంగా కాంతిని చూస్తారు. అందరూ ఆ వెలుగు వైపు చూస్తున్నప్పుడు వారు పరిగెత్తడం ప్రారంభిస్తారు మరియు కొంత సమయం తర్వాత వారు చాలా పెద్ద హాలులో మిమ్మల్ని మీరు కనుగొనండి. అవును,
ఆ హాలు చాలా పెద్దది. అన్ని రకాల అధునాతన పరికరాలు అమర్చబడ్డాయి. అక్కడికి వెళ్లిన తర్వాత జనం చూశారు, అక్కడ దాదాపు 50 మంది చనిపోయారు. ఇదంతా చూసి సైన్యంలో కట్టిపడేశాడు. ఇదంతా చూసిన తర్వాత తప్పకుండా ఆ అధికారి అంటున్నారు, ఈ ఏడుపు అద్భుతమైనదని నేను తరువాత చెప్పగలను మనిషే అని చెప్పిన తర్వాత సైంటిస్ట్ కూడా అక్కడ ఉన్న కెమికల్స్లో టీం విరుగుడు మరియు పోలీసులను కనుగొనమని అడుగుతుంది. ఈ వ్యక్తులందరికీ ఆదేశాలు ఇస్తుంది. కారులో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాలి. అతను చెప్పినట్లుగా మిగిలినవి కూడా చేయండి. చాలాసేపు వెతికిన తర్వాత చేస్తూ ఉండండి. ఆ వ్యక్తులు ఖచ్చితంగా యాంటీటోడ్ పొందుతారు. యాంటీటోడ్ అనేది ఎవరైనా ఉంటే ఉపయోగించే స్ప్రే నోటి లోపల చల్లుకోవాలి లేదా మానవ శరీరంలో వివిధ మార్గాల్లో ప్రభావితమవుతుంది. ఇంజెక్ట్ చేస్తే జాంబీ తిరిగి వస్తుంది. అక్కడి పోలీసులు మనుషులుగా మారతారు. ప్రత్యేక బృందాన్ని వదిలి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రత్యేక బృందం వ్యక్తులు ఒంటరి జోంబీని చంపుతారు. దాన్ని పట్టుకుని దాని నోరు తెరిచి లోపల పెట్టండి. స్ప్రే విరుగుడు వారు దీన్ని చేస్తారు. ఆ జోంబీ నీటిలోంచి బయటకు వచ్చిన చేపలా ఉంది. వేదనతో మొదలై కొంత సమయం తర్వాత శాంతిస్తుంది. ఆ తర్వాత ఎదురుగా ఉన్న వ్యక్తి వెళ్తాడు. ప్రజలందరినీ చూసి భయంతో వెనక్కి తిరిగాడు. జారిపోయి నన్ను కొరుకుకోవద్దు అని చెప్పింది సైనికాధికారి. ఆ వ్యక్తిని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు మీరు కోలుకున్నారని ఆయన మాటలు. ఆ వ్యక్తి నువ్వు ఏం చెబుతున్నావో అంటున్నాడు. అవును, నాకు ఏమీ అర్థం కాలేదు నువ్వు అని ఆర్మీ ఆఫీసర్ అంటాడు. మీరు ఎందుకంటే మీరు ఒక జోంబీ ద్వారా కరిచింది ఒక జోంబీ కూడా అయ్యాడు, కానీ ఇప్పుడు మీరు అతను బాగానే ఉన్నాడు కాబట్టి మాతో రండి. ఒక మనిషి ఇది విన్నప్పుడు అతను మొదట ఆసక్తి కలిగి ఉంటాడు, కానీ ఆ తర్వాత వారికి ధన్యవాదాలు మరియు అతను వారితో పాటు చాలా వెళ్తాడు. అన్ని జాంబీస్ దూరంగా బ్లోయింగ్ మరియు అతని తిరిగి జాంబీస్ని కనుగొన్న స్థావరానికి చేరుకున్నారు. ఆ వ్యక్తికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ వ్యక్తులు ఎందుకంటే వారితో తీసుకువచ్చారు తక్కువ సంఖ్యలో ఉన్నారు మరియు సహాయం కావాలి. ఆ మనిషి ఈ దృశ్యాన్ని చూసి చాలా ఇష్టపడతాడు మరియు ఇది ఎంత భయానకంగా ఉందో అతను చెప్పాడు. ప్రజలు ఆ స్ప్రేని విశ్లేషించడం ప్రారంభిస్తారు, తద్వారా దాని పరిమాణాన్ని మరింత పెంచవచ్చు. కొద్దిసేపటికే ఈ వార్త నగరమంతటా వ్యాపించింది. జోంబీ వైరస్కు విరుగుడు కనుగొనబడింది. ఈ వార్త వినగానే ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. కెరటం పరిగెత్తింది, కానీ విరుగుడు బయటకు రావాల్సి వచ్చింది. అందుకు కొన్ని రోజులు పట్టేది. ఈ విరుగుడు మార్కెట్లోకి వచ్చే వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలు తప్పించుకున్న తర్వాత ఇళ్లలో దాక్కున్నారు. ఇది వారికి సంతోషకరమైన వార్త. వారిలో కొందరికి సంతోషకరమైన వార్త కూడా వచ్చింది. ఇప్పుడు అతను జాంబీ వైరస్ బారిన పడ్డాడు. ప్రజలు తమ ప్రియమైన వారిని కూడా తిరిగి పొందవచ్చు. వారు దాదాపు ఈ వార్తను మిస్ అయ్యారు. విన్న తర్వాత దాదాపు అందరూ సంతోషంగా ఉంటారు. మనీష్ శ్రీవాస్తవ తప్ప అలా పారిపోయింది. అది చూసి మనీష్ శ్రీవాస్తవ కన్నీళ్లు పెట్టుకున్నాడు. పూర్తి చేశాను. అతను దానిని తిప్పికొట్టినప్పుడు అతను తన మనస్సులో ఆమెను దుర్భాషలాడాడు. మనీష్ శ్రీవాస్తవ పరిస్థితి ఇలాగే ఉంది. రక్షిత్ ఠాకూర్ని ఈరోజు మొదటిసారి చూశాను. అతను నవ్వుతూ రాన్కి కృతజ్ఞతలు చెప్పాడు. రాన్ ఈరోజు దేశం మొత్తాన్ని కాపాడాడు. ఈ వార్త చూడాలని రక్షిత్ ఠాకూర్ కోరుకున్నాడు. ఇప్పుడు అతని మామ మనీష్ శ్రీవాస్తవకు పిచ్చి పట్టింది. రక్షిత్ ఠాకూర్ ఏం చేయబోతున్నాడో అని ఆలోచిస్తున్నారు. మనీష్ శ్రీవాస్తవ అరిచాడు. ఇప్పుడు ప్రత్యేక టీం ఒక్కటే మార్గమని చెప్పారు. విరుగుడు కనుగొని దానిని పరీక్షించారు. నగరం అంతటా ఈ పదాన్ని కూడా వ్యాప్తి చేసింది. అది ముగిసి ప్రజల్లో ఆనంద వాతావరణం నెలకొంది. మరోవైపు మనీష్ శ్రీవాస్తవ ఇలా మారాడు. ఆ వార్త వినగానే నాకు పిచ్చి పట్టింది. ఇది చూసి రక్షిత్ ఠాకూర్ మనసులో నవ్వుకున్నాడు. అంతే, మనీష్ శ్రీవాస్తవ అరుస్తూ అన్నాడు. ఇప్పుడు డబ్బు సంపాదించడానికి ఒకే ఒక మార్గం ఉంది. అతను తన నల్లజాతీయుడిని తన వద్దకు పిలుస్తాడు మరియు ఈ వార్తను ప్రభుత్వానికి పంపండి అని చెప్పారు. మా కంపెనీ ఎం మరియు యు ఫార్మాస్యూటికల్ కలిగి ఉంది. జోంబీ వైరస్కు విరుగుడు తయారు చేయబడింది. అప్పుడు నల్ల మనిషి వెళ్లిపోతాడు. మీరేం చేయాలి అని రక్షిత్ ఠాకూర్ చెప్పారు అని అంటున్నాడు మామ మనీష్ శ్రీవాస్తవ. ఎవరో ఖచ్చితంగా ఏదో చెప్పారు. రక్షిత్ ఠాకూర్గా ఉండటం కంటే ఏదో ఒక వ్యక్తిగా ఉండటం మంచిది. మీరు చెప్పేది నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అని చెప్పింది నేనే. మనీష్ శ్రీవాస్తవ ఇలా అంటున్నాడు. అందుకే ఇది మీ అవగాహనకు మించిన విషయానికి ఇలా చెప్పి మీ దేశానికి తిరిగి వెళ్ళండి. ఒక వ్యక్తి మరియు అతను సూచిస్తుంది రక్షిత్ ఠాకూర్ని మనీష్ తనతో పాటు తీసుకెళ్లాడు. శ్రీవాస్తవ తన సృష్టిని కోరుకున్నాడు. వైరస్కు విరుగుడు అమ్మడం ద్వారా కొంత డబ్బు సంపాదించండి. అతని ఎత్తుగడ విజయవంతమైంది మరియు మహారాష్ట్ర నిరూపించబడింది. ప్రభుత్వం అతనికి రూ. 50 కోట్ల ఆర్డర్ ఇచ్చింది మరియు మనీష్ శ్రీవాస్తవ కంపెనీ అతనికి కొన్ని ఇచ్చింది. ప్రత్యేక బృందంతో గంటల వ్యవధిలోనే అక్కడికి చేరుకున్నారు. ఈ విషయానికి తెలియగానే చెప్పేవారు, దీనికి నేను దేవునికి కృతజ్ఞుడను. విరుగుడు ఎవరో తయారు చేశారు.
ఈ బాధ్యతను ప్రభుత్వ ప్రత్యేక బృందానికి అప్పగించారు. జాంబీస్ అందరూ ఉన్నారు అని ఇది జరిగితే నగరమంతా ఈ వార్త పాకిపోతుంది. కొన్ని గంటల్లో అన్ని జాంబీస్ ఇంతకు ముందు సంతోషంగా ఉన్నవాళ్లు ఇప్పుడు ఫిక్స్ అవుతారు కాబట్టి అతను ఆనందంతో ప్రత్యేకంగా నృత్యం చేయడం ప్రారంభించాడు. బృందం ఆ యాంటీటోట్ను ట్యాంకర్లో నింపింది. నగరం అంతటా జాంబీస్ చల్లడం వారు ఈ పద్ధతిలో చేయడం ప్రారంభించారు. ఆ విరుగుడు జాంబీస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అతను తన ఊపిరితో తన ప్రణాళికను అమలు చేయబోతున్నాడు. ఒక జోంబీ ఊపిరి పీల్చుకున్నప్పుడల్లా కూడా విజయం సాధించాడు. అప్పుడు ఆ విరుగుడు వారి శరీరంలోకి వెళ్లి వారు ప్రజలు బాధపడటం ప్రారంభిస్తారు మరియు చివరికి కోలుకుంటారు. మనుషుల్లో ఆనందం నింపడం ద్వారా మనుషులు మనుషులుగా మారేవారు. ఆ వ్యక్తులు కూడా ఉండటంతో వాతావరణం అస్తవ్యస్తమైంది. ఇప్పుడు మీరు నిర్భయంగా బయటికి వెళ్లవచ్చు, నెమ్మదిగా కానీ ఖచ్చితంగా. జాంబీస్ ఇప్పుడు ముగింపుకు వస్తున్నాయి. జాంబీస్ సంఖ్య ఇప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ప్రత్యేక బృందం తదుపరి నెలలో క్షీణించడం ప్రారంభించింది. ఇది వారికి అప్పగించిన పని. జాంబీస్ నగరం యొక్క ప్రతి సందు మరియు మూలను ఆక్రమించారు. లేకుంటే ఏదైనా జాంబీస్ బతికి ఉండేవి కాబట్టి అతను ఈ మహమ్మారిని మళ్లీ వ్యాప్తి చేయగలడు. ఒక రోజు జోంబీ టెర్రర్ ఇప్పుడు అంతం కానుంది. ఇది ఒకరోజు మహమ్మారి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. నేను వేలాది మందికి ఇందులో జీవించడం నేర్పించాను. మానవులు తమను తాము చంపుకున్నందున చంపబడ్డారు. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి వీలైనన్ని ఎక్కువ జాంబీలను చంపండి. మనీష్ శ్రీవాస్తవకి కూడా ఇచ్చాడు. లాభం వచ్చింది ఎందుకంటే ఇప్పటి వరకు $200 సంపాదించాడు. కోట్లు సంపాదించడం ఆయనకు చెడ్డది కాదు. అది డీల్ కాదు. వేల కోట్లు సంపాదించాలనుకున్నాడు కానీ అతను సంపాదించినది అతనికి సరిపోతుంది ఎందుకంటే దాని ధర కంటే ఎక్కువ. ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. మనీష్ శ్రీవాస్తవ లాభాల్లో ఉన్నాడు. ఇప్పుడు దీని గురించి ఆలోచించండి. తన భారీ నష్టం గురించి అతను ఆందోళన చెందుతున్నట్లు అనిపించింది. అవతలి వైపు అయాన్ నుండి రాన్ నుండి ఎలా ప్రతీకారం తీర్చుకోవాలి మనీష్ శ్రీవాస్తవ అని తెలియగానే వారిగో 2M మరియు యు ద్వారా ఫార్మాస్యూటికల్ అని పిలవబడే ఔషధ ఈ జోబీ వైరస్కు విరుగుడును కంపెనీ కనుగొంది. తీసుకుంటే అప్పుడు యాన్ తనలో తాను నవ్వుతూ చెప్పింది అది మొదట వైరస్ను సృష్టిస్తుంది. ఆపై ఖచ్చితంగా అతను తన సొంత విరుగుడు అమ్ముతాడు. మనీష్ శ్రీవాస్తవ వచ్చిన విషయానికి అయాన్ అప్పుడు ఫోన్ మోగడం ప్రారంభమవుతుంది మరియు అయాన్ దానిని చూస్తాడు. ఆ ఫోన్ ఆదిత్యదే. యాంటీటోడ్ దొరికిందని ఆదిత్య చెప్పారు. అయాన్ అవుననే చెప్పాడని మీరు తెలుసుకున్నారు. అయాన్ ఎలా చెప్పాడో ఆదిత్య చెప్పారు. నువ్వే అంటూ ఆదిత్యని బిల్ బోర్డు మీద చూసింది. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? నేను ఏదో చేయాలనుకుంటున్నాను అని అయాన్ చెప్పాడు. నేను నిమిషాల్లో గైక్వాడ్ మాన్షన్కు చేరుకుంటాను. నా డ్రైవర్కి చెప్పాను అని ఆదిత్య చెప్పాడు. నేను కారును ఆర్డర్ చేశాను కాబట్టి నేను మీ కోసం ఎదురు చూస్తున్నాను. నేను దీన్ని చేయాలా లేదా నేను బయలుదేరాలా అని అయాన్ చెప్పాడు. బ్రదర్ నేను వస్తున్నాను ఆదిత్య సరే అన్నాడు. నేను ఫోన్ని కట్ చేసిన తర్వాత అయాన్ కోసం ఎదురు చూస్తున్నాను. కారు ఇతర దిశలో వేగంగా కదలడం ప్రారంభిస్తుంది. ప్రతిచోటా జాంబీస్ మానవులుగా మారారు. అక్కడి ప్రజలు సురక్షితంగా అక్కడికి వెళ్లారు. అయాన్ కూడా బయటకు వెళ్లడం ప్రారంభించాడు. గైక్వాడ్ మాన్ బయటికి రాగానే అది చూసింది. ఆదిత్య తన కారు పైన కూర్చుని అయాన్ని చూశాడు. అయాన్ ఎదురు చూస్తూ అక్కడ కారు ఆపాడు మరియు ఆ గార్డుకి కీ ఇస్తుంది మరియు అయాన్ ఆదిత్యతో బయలుదేరాడు. మీకు ఎలాంటి సమస్య లేదని చెబుతుంది. ఆ వ్యక్తులతో నేను ఉన్నాను అని హుయ్ ఆదిత్య చెప్పాడు. అయాన్ మాటలు విని నవ్వేందుకు సిద్ధమయ్యాడు. హుయ్ ఏ విధమైన విషయానికి జరుగుతోందని చెప్పారు? అతనే సంజయ్ సిన్హా అని ఆదిత్య చెప్పారు. గైక్వాడ్ కుటుంబానికి చెందిన నియా మరియు రాజ్కుమార్ జిందాల్ ప్రజలు వ్యాపారం గురించి చర్చించుకుంటున్నారు. అతని మాటలు వింటుంటే అనిపించింది బయట ఏం జరుగుతుందో వారికి తెలియదు. నా మెదడు జాంబీస్ లాగా చెడ్డది. చూసిన తర్వాత జరిగిన దానికంటే ఎక్కువ. ఆయన మాటలు విని అయాన్కి నవ్వొచ్చింది. ఎప్పుడూ ధనవంతులే అంటారు వారి సంపద ఎప్పుడు పెరుగుతుందో అని ఆలోచిస్తూ ఉండండి మరియు అది ఎంత త్వరగా పెరుగుతుంది కాబట్టి అది మరింత పెరుగుతుంది. ఆయనను వినడం ద్వారా ఆదిత్యుడు ధనవంతుడు అవుతాడు. మీరు ఖచ్చితంగా సరైనవారు అని చెప్పారు. అయాన్ మొత్తం నగరంలో జాంబీలను మనుషులుగా మారుస్తాడు. మార్పులు జరిగాయి. దాని తర్వాత ప్రజలు ఇప్పుడు భయం లేకుండా ఉన్నారు. అయాన్ కూడా బయటకు వస్తూ గైక్వాడ్కి తిరిగి వచ్చాడు. మిషన్ బయట ఎక్కడికి చేరుతుంది? అయాన్ తన కారుతో వస్తాడని ఆదిత్య ఎదురు చూస్తున్నాడు. అయాన్ కారులో వస్తాడని ఎదురు చూస్తున్నాను. దిగి గార్డుకి కీ ఇస్తుంది మరియు ఆదిత్యతో కలిసి తన ఇంటికి బయలుదేరేవాడు. అయాన్ తన వద్ద ఏమైనా ఉందా అని ఆదిత్యని అడుగుతాడు. ఏ సమస్య వచ్చినా ఆదిత్య తనే అంటున్నాడు. ప్రజలు వ్యాపారం గురించి మాట్లాడితే పక్ వింటాడు. అయాన్ మరియు ఆదిత్య అప్పుడే మాట్లాడుకుంటున్నారు. నువ్వు అని ఆదిత్య చెప్పడం జరుగుతుంది. మంత్రగత్తెతో అయాన్ ఏమి చేస్తున్నాడు?
ఆశ్చర్యంగా నువ్వు ఏంటి అని అడిగాడు. నువ్వు మంత్రగత్తె గురించి మాట్లాడుతున్నావు అన్నాడు ఆదిత్య. నేను అనుష్కతో మాట్లాడుతున్నానని అయాన్ లోపల ఏదో చేశాడు అంటాడు ఆదిత్య. అస్సలు మిత్రుడు కాదు. అతను కాసేపటికే తనకిచ్చినట్లు మౌనంగా కూర్చుంది. మీరు మీ గొంతును తీసివేశారు. ఇది విన్న అయాన్ నవ్వడం ప్రారంభించాడు. మీరు చెప్పినట్లు ఆదిత్య చెప్పినట్లుంది. ఈ అయాన్ వినకుండా కాదు అంటాడు ఆదిత్య. చెప్పేది అస్సలు నమ్ముతారా? లేదు. నిజానికి నేను ఏదో పని చేస్తున్నాను అని అయాన్ చెప్పాడు. నేను హోటల్ ద రాయల్ వైపు వెళ్ళినప్పుడు నేను దానిని చూశాను. జాంబీస్ ప్రస్తుతం అక్కడ దాడి చేశారు. మూటామ చుట్టూ కొన్ని జాంబీస్ ఉన్నాయి. నేను ఆమెతో ప్రేమలో పడ్డాను కాబట్టి నేను ఆమెను రక్షించాను. ప్రేమ వచ్చిందని చెప్పింది లియా. ఆదిత్య అయాన్ జాలిపడి ఇది నిజం సోదరుడు అని చెప్పాడు. ప్రేమ వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అతనికి కారు అవసరమైతే అతని వద్ద ఒకటి ఉంది. అందుకని తీసుకుని అక్కడి నుండి బయటికి వచ్చాను. మరియు ఆదిత్య నిన్ను రక్షించాడు అని చెప్పాడు. అయాన్ తన గురించి ఏమనుకుంటున్నాడో చెప్పాడు. ఆమె మనసు చెడ్డది కాదు, కానీ కుటుంబ వాతావరణం అతన్ని ఇలా చేసింది. ఆదిత్య హే, నువ్వు ఈరోజు అతనివి అని అంటున్నాడు. అయాన్ పక్షం వహిస్తున్నాడు. మరియు ఇది జోక్ కాదు స్నేహితుడా, నేను అతని కుటుంబం కోసం ప్రతిదీ చేస్తున్నాను. ఒక వ్యక్తి వ్యాపారంలో నిమగ్నమై ఉన్నాడు. నాకు బిడ్డ పుట్టినట్లు అనిపిస్తుంది. ఇది జరిగిన వెంటనే వారు నిర్ణయించుకుంటారు పెద్దయ్యాక ఏం వ్యాపారం చేయాలి. ఆదిత్య పాత్రలో నటిస్తానని చెప్పి నవ్వుకున్నాడు. చూసి ఈ విషయానికి అద్భుతంగా ఉందని చెప్పారు. అది పుట్టిన వెంటనే అని గుర్తించబడింది. అయాన్ మరియు ఆదిత్య వ్యాపారం యొక్క ఉత్పత్తి అవుతారు. ఆ తర్వాత ఇద్దరూ నవ్వడం మొదలుపెట్టారు. తర్వాత అయాన్ ఇంటి నుండి వ్యక్తి వీధికి వస్తాడు మరియు అయాన్ క్రిందికి వస్తాడు. అదే అయితే ఈరోజు ఆదిత్య అంటున్నాడు, నా ఇంటికి వచ్చి అక్కడ పార్టీ చేసుకోండి. 2 రోజుల్లో అమ్మా నాన్న వస్తారు. అయాన్ కాసేపు ఆలోచించి ఓకే చెప్పాడు. రండి. అయాన్ ఆ పాత ప్రదేశంలో కొన్ని రోజులు గడిపాడు. భవనం నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే మనీష్ శ్రీవాస్తవ ప్రస్తుతం పిచ్చిగా ఉన్నాడు. అయాన్కు ఏదైనా చేయగల శక్తి మరియు ఆదిత్య ఉన్నారు. అనుష్క చెప్పిందని చెప్పలేదు, ప్రతిపాదించబడింది మరియు అయాన్ అవును 90 క్యూ అని చెప్పాడు. కొంతకాలం తర్వాత దియా, అయాన్ మరియు ఆదిత్య. అయాన్ ఆదిత్యతో కలిసి ఆదిత్య ఇంటికి చేరుకున్నాడు. ఇక్కడ ఎవరైనా జాంబీస్ ఉన్నారా అని అడుగుతాడు. వద్దు మిత్రమా, ఆదిత్య నువ్వు జాంబీస్ నుండి వచ్చావు అని చెప్పాడు. ఇప్పుడు అయాన్ ఎందుకు భయపడుతున్నారు? నేను నిద్రపోతున్నప్పుడు కాటు వేస్తే నాకు కూడా తెలియదు. భవిష్యత్తులో నేను బ్రతకడం సాధ్యం కాదు లేదా లేదు. అయాన్ని విన్న తర్వాత ఆదిత్య అలా అన్నాడు. ఈ మొత్తం ప్రాంతంలో ఉన్న జాంబీస్ను మానవులు చంపుతున్నారు. మీకు అనుమానం ఉంటే అయాన్ డ్రైవర్ మామను అడగండి. అతను డ్రైవర్ వైపు చూడటం మొదలుపెట్టాడు. ఆ ఆదిత్యబాబా ఈ వార్త చెబుతున్నది నిజమే నిర్ధారించుకున్న తర్వాతే నేను కారును ఇక్కడికి తీసుకొస్తాను. ఊపిరి పీల్చుకుంటూ అయాన్ బయటకు వచ్చాడు. సరే, అప్పుడు లోపలికి వెళ్దాం అన్నాడు డ్రైవర్. అతని ఇంటికి వెళ్లి ఆదిత్య మరియు అయాన్ ఆదిత్య ఇంటి లోపలికి వెళుతుండగా అయాన్ చెప్పాడు, ఇక్కడ ఆదిత్యకి దుర్వాసన వస్తోంది. నేను వస్తున్నాను కానీ ఏంటి అంటాడు. ఈ విషయానికి ఆయన్కి అర్థం కావడం లేదు. ఇది బహుశా ఏదో కుళ్ళిపోయిందని చెప్పారు. ఒక వాసన ఉంది మరియు అది మీ వంటగది నుండి వస్తోంది అయాన్ నోటి నుండి. ఇది విన్న ఆదిత్య మరియు అయాన్ ఇద్దరూ వంటగది వైపు వెళ్లడం ప్రారంభిస్తారు. వంటగదికి చేరుకున్న తర్వాత అయాన్కి తెలిసింది. ఆ దుర్వాసన కుళ్ళిన పిజ్జా సగం తిని సగం అలాగే మిగిలిపోయింది. ఆ పిజ్జా చూసిన తర్వాత ఇచ్చారు. ఇది నిన్న రాత్రి నుండి అని ఆదిత్య చెప్పాడు. నేను ఉదయం విసరడం మర్చిపోయాను. ఆపై అవకాశం లేదు మీలా విసిరే ప్రకటన ఇప్పుడు కూడా అంటున్నారు. నువ్వెందుకు నిలబడి ఉన్నావు? త్రో లేదా అదే తినాలనే ఉద్దేశ్యంతో ఆదిత్య ఏం చెప్పాడు? మీరు నా గురించి మరియు కుళ్ళిన విషయాలు మాట్లాడుతున్నారు. ఇది చెప్పిన తర్వాత నేను అస్సలు తినను. ఈ కుళ్ళిపోయిన పిజ్జాను ఎత్తుకుని డస్ట్బిన్లో పడేయడం, దాన్ని ఉంచడం లేదా విసిరేయడం గురించి చెయ్యి. బయట ఎక్కడ పారేయాలి అంటాడు ఆదిత్య. అయాన్ తన ఇంటి బయట ఉన్నవాళ్లని చెప్పాడు. దాన్ని డస్ట్బిన్లో విసిరి అయాన్తో మాట్లాడండి. ఇది విన్న అతను బయటకు వెళ్లి కుళ్ళిన వస్తువును డస్ట్బిన్లో పడేశాడు. వండిన పిజ్జాను పారేసి ఆదిత్య తిరిగి వస్తాడు. ఆహారం లేకుండా ఈ రాత్రి ఎలా గడిచిపోతుందో చెప్పింది. మీరు ఆహారం వండుతారు అని గుజర్గి అయాన్ చెప్పారు. ఇంకా నేను తింటాను అన్నాడు ఆదిత్య. నేను తయారు చేస్తాను మరియు అది కూడా ఇప్పటి వరకు నేను చేయలేకపోయాను. వంటగదిలోని వస్తువులు ఉన్నట్లు గుర్తించారు ఆదిత్య. అయాన్ పేరు ఏమిటి? మీరు దీన్ని చేయగలరని హ్యూ చెప్పారు. అయాన్ అస్సలు కాదు, ఈరోజు నాది అని చెప్పాడు. ఆదిత్య ఏదో తుఫాను చేసే మూడ్లో ఉన్నాడు. అతను భయపడుతున్నాడు. యాన్ ఇలా చెప్పినప్పుడల్లా మానసిక స్థితి ఏమిటో చెబుతుంది. అది అక్కడ ఉంటే
దానివల్ల పెద్ద ఇబ్బంది వచ్చేది. ఆదిత్య ప్రతిసారీ భయపడేవాడు. జోంబీ వైరస్ యొక్క అధ్యాయం ముగిసింది మరియు అయాన్ ఆదిత్యతో కలిసి తన ఇంటికి చేరుకున్నాడు. అయాన్ కుళ్ళిన వాసన రావడం ప్రారంభించినప్పుడు గత ఒక రోజు నుండి అతను ఆ విషయానికి గ్రహించాడు. ఆదిత్య కుళ్ళిపోతున్న పిజ్జాను వదిలేశాడు. ఆదిత్య ఆమెను బయటకు విసిరి అయాన్ వెళ్ళాడు. అయాన్ ఆమెను ఆహారం వండమని అడుగుతాడు. నేను ఈరోజు ఏదో తుఫాను చేసే మూడ్లో ఉన్నాను అని చెప్పింది. ఆదిత్య తలపై చేయి వేసుకుంటూ అన్నాడు, మీరు ఇప్పుడు ఏ కిచ్డీ వండుతున్నారు? అయాన్ తన సంకుచిత మనస్సులో కిచ్డీ అని చెప్పాడు. ఆయన మాటలను దొంగిలించము. అది విన్న ఆదిత్య, నువ్వు ఏం చెప్తున్నావు? మేము ఇంకా ఎక్కువ దొంగిలిస్తాము అయాన్ చెప్పారు. ప్రజలు భయపడ్డారు మరియు నేను కొన్ని అనుకుంటున్నాను రోజుల తరబడి బయటకు రావాలని ఆలోచిస్తారు. ఆదిత్య కూడా చెప్తాడు. ఈరోజు అయాన్ చెప్పాడు, పెద్ద హోటల్కి వెళ్లి ఉచితంగా తినండి, కొన్ని హోటల్ తప్పక తెరిచి ఉంటుందని ఆదిత్య చెప్పాడు. అయాన్ ఖచ్చితంగా ఓపెన్ అవుతానని చెబుతాడా? ప్రజలు కూడా అక్కడ దాక్కోవాలి. ఆహారాన్ని కాపాడుకోవడానికి మనం ఆహారం తీసుకోవాలి. ఆదిత్య అదే ఆహారాన్ని కొంచెం దొంగిలిస్తాడు. మనం పట్టుబడితే అయాన్ నవ్వుతాడు. అప్పుడు మేము జాంబీస్ అని చెబుతాము అని హ్యూయి చెప్పారు. అనే భయంతో కొన్ని రోజులుగా అక్కడక్కడ పరుగులు పెడుతున్నాం. తిండి కూడా తినకపోవడంతో దొంగతనాలు చేస్తున్నారు. అయాన్, మీరు వెళ్తారా లేదా నేను వెళ్తారా? నేనొక్కడినే వెళ్ళాలి, మనం అలా ఉన్నాం అని. మీరు ఎక్కడికి వెళతారు అయాన్? మీ ఇంటికి. రాయల్కి దగ్గరగా ఒకే ఒక హోటల్ ఉంది అని ఆసక్తిగా చెబుతున్నాడు ఆదిత్య. మీరు ఆ హోటల్ గురించి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అయాన్ ఆదిత్యని లాగడంతో ఏం జరుగుతుందో తెలుసా? బయటకు తీసుకొచ్చి అతనితో పాటు హోటల్ ది రాయల్ ఆదిత్య వైపు వెళ్లి ఇలా అన్నాడు, ఇదంతా చేయడానికే మొగ్గు చూపుతున్నట్లు మీ ఉద్దేశ్యం ఎందుకు? అవును మిత్రమా, మనం కొంచెం ఆహారం వండుకున్నాం కదా అయాన్. ఈరోజు మనకు కొత్త అనుభూతి కలుగుతుందని చెబుతోంది. నేను అస్సలు తీసుకుంటాను అంటాడు ఆదిత్య. ఈ రోజు అలా చేయకూడదు అని అయాన్ చెప్పాడు. మీరు ఆకలితో నిద్రించవలసి ఉంటుంది అయాన్, ముందుకు వెళ్ళండి. అది ఆదిత్యకి కూడా ఇప్పుడే తెలిసిందని తెలుస్తోంది. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ కూడా చేయలేకపోయారు. జాబీ వల్ల ఇదంతా ఆగిపోయింది. ఆలోచించి ఆదిత్య కూడా అయాన్ని అనుసరించాడు. అయాన్ హోటల్ ది రాయల్ వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. ఆలస్యంగా చేరుకుంది మరియు అయాన్ చెప్పాడు, ఈ హోటల్ అయాన్ వెనుక మనం ఏం చేస్తున్నాం? దొంగతనం చేసేందుకు ఇక్కడికి వచ్చామని చెప్పారు. ఆదిత్య మాత్రం వెనుక నుంచి వెళ్తానని చెప్పాడు. అంటే మనం ఎలా వెళ్తాము? అయాన్ అతన్ని పైపు వైపు చూపుతున్నాడు. పైప్ ఎక్కి ఆదిత్య వెళ్తాడని చెప్పింది అభిమానంతో. నేను అస్సలు లేను అంటాడు. నేను పైపు ఎక్కబోతున్నాను అయాన్ అతనికి చెప్పాడు. మీరు ఇక్కడ నిలబడాలి, నేను పైన నుండి ఆహారాన్ని విసిరివేస్తాను మరియు మీరు ఇక్కడ ఉన్నారు. ఆదిత్య వైపు వెళ్లే ముందు అయాన్ని పట్టుకోండి. నువ్వు ఏం తింటావో చూస్తున్నా. దొంగతనం చేయడానికి ఇక్కడికి వచ్చామని ఆదిత్య చెప్పారు. నాకు ఫుడ్ తినాలని లేదు, ఆర్డర్ చేస్తాను. అయాన్, మీరు చెప్పింది పూర్తిగా నిజమని చెప్పారు. ఆ తర్వాత పైప్ మరియు ఆదిత్య ఎక్కడం మొదలుపెడతాడు. అక్కడే నిలబడి ఆలోచించడం మొదలుపెట్టాను. అంతెందుకు? అలాంటి ప్రమాదకరమైన విషయానికి అయాన్ మనసులో ఉంది. ఆదిత్య, బస్సులో పనులు ఎందుకు పెరుగుతాయి? అయాన్ అక్కడే నిలబడి ఆహారాన్ని విసిరాడు. అతను వేచి ఉండి అయాన్ వైపు చూస్తున్నాడు. అయాన్ తొలిసారిగా ఈ హోటల్లో బస చేశారు కాబట్టి అతను ఆహారం ఉన్న ప్రదేశాన్ని చూశాడు. ఉంచబడింది కాబట్టి అది అతనికి ఎక్కువ కాదు. అయాన్, ఇది కష్టమైన పని కాదు. చివరికి ఆ గది బయటికి చేరుకున్నాను. ఆహారం ఉంచిన స్థలం ఇప్పటికీ హోటల్లోనే ఉంది. అక్కడ కొందరు వ్యక్తులు ప్యాక్ చేస్తున్న చాలా ఆహార పదార్థాలు ఉన్నాయి, తద్వారా అక్కడ మిగిలిపోయిన వ్యక్తులకు ఇవ్వవచ్చు. అయాన్ ఇప్పుడే ఒక జోంబీ నుండి తిరిగి మనిషిగా మారాడు. అక్కడ ఆహారాన్ని చూడగానే సంతోషిస్తాడు అయాన్. ఆహారం రాజభోజనం కంటే తక్కువ కాదు. వారు ఆ ఆహారాన్ని ప్యాక్ చేయడం అతను చూస్తాడు. అయాన్ ఎక్కడ నుండి? అదే కిటికీ దగ్గర ఉంచారు. అయాన్ ఇదంతా గమనిస్తూ ఆదిత్యకి సంకేతం ఇచ్చాడు. డోస్ మరియు ఆదిత్య పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వారు మారిన వెంటనే అయాన్ ఒక్కటి అవుతాడు. ప్యాకెట్ అందుకుని ఆదిత్య వైపు విసిరాడు. చివరికి ఆ ప్యాకెట్ పట్టుకుని ఆదిత్య ఇచ్చాడు. అయాన్ దానిని తీసుకొని మరొక ప్యాకెట్ తీసుకుంటాడు. కింద పడేసి ఆదిత్య అతన్ని కూడా పట్టుకుంటాడు. అదేవిధంగా అయాన్ మరో 2 ప్యాకెట్లు విసిరాడు మరియు ఆదిత్య అతన్ని కూడా పట్టుకుంటాడు. అయాన్ కిందకి దిగాడు. నేను దిగబోతుండగా అయాన్ ఫోన్ మోగింది. అయాన్ ఫోన్ రింగ్ అవ్వగానే రింగ్ అవుతుంది. అక్కడ త్వరగా దిగడం మొదలవుతుంది. అక్కడ ఉన్న వ్యక్తులు కూడా కిటికీలో నుండి క్రిందికి చూడటం ప్రారంభిస్తారు మరియు అయాన్ను చూడగానే వారు అరవడం ప్రారంభించారు. అయాన్ ముఖం దించి దొంగలా కనిపిస్తున్నాడు, అందుకే దిగి వస్తున్నారు. అయాన్ ఆదిత్య కూడా ఆ ముఖం చూడలేకపోయాడు. అతని ముఖం ఆటో వెనుక దాచి ఉంది అని కూడా ఎవరికీ చూపించలేదు. జాంబీస్ ఒక కారణం కోసం అక్కడ లేరు.
దొంగ దొంగ అని అరిచినా ఎవరూ లేరు. అయాన్ సాయం చేయడానికి దిగి రాలేదు భూములు. ఆపై ఆ ఫుడ్ ప్యాకెట్లు తీసుకుని ఆదిత్యతో అక్కడి నుంచి బయలుదేరాడు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా యాన్ ఆదిత్యకి చెబుతాడు అది అంత కష్టం కాదని. ఆదిత్య ఇంకెప్పుడు అలా చేయను అని చెప్పింది. నేను చేస్తాను, దీని అవసరం లేదని అయాన్ చెప్పాడు. అప్పుడే ఓ షాప్ ముందు ఆగాడు ఆదిత్య. వెళ్లి ప్యాకెట్లన్నీ అయాన్కి ఇచ్చాడు. నువ్వు ఆగండి, నేను వెంటనే వస్తాను అన్నాడు. అయాన్ అడగకముందే ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయాన్ మరియు ఆదిత్య హోటల్ నుండి ఆహారాన్ని దొంగిలించడానికి వెళతారు రాయల్ నుండి. మరియు తిరిగి వస్తున్నప్పుడు అయాన్ ఉన్నప్పుడు ఆదిత్య షాప్కి వెళ్తాడు. ఆ షాప్ని చూడగానే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాను. టేకింగ్ మళ్ళీ మొదలైంది అంటున్నారు. ఆ షాప్ నిజానికి మద్యం దుకాణం. అయాన్ చూస్తాడు. కొంతసేపటికి ఆదిత్య తనతో వచ్చాడు. అయాన్ను చూడడానికి షాంపైన్ బాటిల్ తీసుకువస్తుంది. నువ్వు బాగుపడవు అంటాడు. హుయే ఆదిత్య ఇది ఉచితంగా లభిస్తుందని ఆదిత్య చెప్పారు కాబట్టి వారు దోచుకుంటారు. మరియు ఆదిత్య మరియు అయాన్ ఇద్దరూ ఆదిత్య ఇంటి వైపు బయలుదేరారు. దారిలో ఆదిత్య అయాన్ని అలా అడిగాడు, మీరు ఎవరి కాల్ అందుకున్నారో? వారు ప్రజలు తమ ఆహారాన్ని తెలుసుకున్నారు. అయాన్ దొంగతనం చేస్తున్నాడు మరియు అతన్ని వెళ్ళనివ్వండి అని చెప్పాడు. మిత్రమా, నేను మొదట తింటాను ఎందుకంటే ఉదయం అప్పటి నుండి అస్సలు తినలేదు. ఎవరు పిలిచారు, ఎందుకు పిలిచారు అనేది చూద్దాం. ఆ తర్వాత అయాన్, ఆదిత్య ఇద్దరూ ఆమె ఇంటికి వచ్చారు. వెళ్ళి పార్టీలు ప్రారంభించండి. ఆదిత్య అయాన్ని షాంపైన్ తాగమని అడిగాడు. అవును, నేను మద్యం తాగను అని యాన్ చెప్పారు. ఆదిత్య నీకు అభినందనలు అని రాసి ఉంది నీ కోరిక ప్రకారం. ఆ తర్వాత ఆదిత్య హాయిగా ఆల్కహాల్ తాగడం మొదలుపెట్టి తక్కువ తింటాడు. మరియు కొందరు దీని కారణంగా చాలా మద్యం తాగుతారు. కొద్దిసేపటికే అతడు అంతగా తాగుబోతు అయ్యాడు. అతను కూడా కదలలేడని తేలింది. అప్పటికి అయాన్ తన ఆహారం కూడా ముగించాడు. అలాంటి పరిస్థితిలో ఆమెను చూసిన అయాన్ ఆమెకు సహాయం చేశాడు. అతన్ని చూసి అతను ఆమెను తన గదికి తీసుకువెళ్లాడు. అయాన్ మంచం మీద పడుకున్న తర్వాత బయటకు వస్తాడు. గనులు మరియు ప్యాకెట్లు డస్ట్బిన్కి తిరిగి వచ్చాయి. అప్పుడు అయాన్ ఆమెను పిలుస్తాడు. దాని కారణంగా అతను పట్టుబడతాడు. ఫోన్ తీసి చూసేవాడు. అప్పుడు ఆ కాల్ మరెవరి నుండి కాదు, అనుష్క. అయాన్ ఇంకా ఏదో ఆలోచిస్తూనే ఉన్నాడు. అనుష్కకి కాల్ రిటర్న్ అవడం. అయాన్ ఫోన్ తీయగానే అతను నువ్వు అని దిగులుగా చెప్పింది అనుష్క. అయాన్ నన్ను కలవడానికి కూడా రాలేదు మరియు వెళ్ళిపోయాడు. నాకు అవకాశం రాలేదని మరియు నీ గురించి ముందే చెప్పాను. ఆయన్ను నమ్మడానికి నాకు చాలా సమయం పడుతుంది. ఇది విన్న అనుష్క ఎంతలా అంటోంది. అయాన్ నేను చెప్పడానికి సమయం పడుతుంది అని అనుష్క ఎలా చెప్పగలను? మీకు వేరే మార్గం ఉందా? మీరు నన్ను మళ్ళీ నమ్మవచ్చు అని అయాన్ చెప్పాడు. ప్రస్తుతం నాకు మార్గం లేదు కానీ భవిష్యత్తులో ఒక మార్గం ఉండవచ్చు. అయాన్ మాటలు విని ఆమె ఇలా చెప్పింది, నేను ఇక వేచి ఉండలేను అని అయాన్ చెప్పారు. ఇప్పుడు మీరు నాతో పిచ్చి ప్రేమలో పడ్డారు, అందుకే వేచి చూడాల్సిందే అంటున్నారు అనుష్క. అవన్నీ వదిలేయండి, మీరు రేపు నన్ను కలవవచ్చు. ఈ జోంబీ వ్యక్తి ఉన్నంత కాలం హో అయాన్ అన్నాడు. విషయానికి తేలే వరకు ఉండవచ్చు. మీరు మా సంబంధంలో ఉన్నారని అనుష్క చెప్పలేదు. నువ్వు ఈ అయాన్ గురించి సీరియస్ గా ఆలోచించడం లేదా? అందుకే మేకింగ్ నేను తర్వాత చెబుతాను అని చెప్పింది. నేను ప్రస్తుతం ఇక్కడ ఉన్న జాంబీస్లో ఒకరిని పిలుస్తాను. గుంపు వచ్చింది. అనుష్క ఏదో అడగబోతుంది. అయాన్ ఇప్పుడు అయాన్ ఫోన్ని డిస్కనెక్ట్ చేశాడు. ప్రశాంతంగా నిద్రపోవాలనుకున్నాను. ఆ తర్వాత అయాన్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడని ఆమె చెప్పింది మరియు ఒక గదిలోకి వెళ్లి పడుకుంటాడు. అదే రాత్రి ఎక్కడో దూరంగా ముంబైలో ఒక పెద్దద వ్యాన్ కేమ్స్ ఆ ప్రదేశానికి. వ్యాను వచ్చింది. ఎక్కడ జాంబీస్ ఇంకా మనుషులుగా రూపాంతరం చెందలేదు. ఆ వ్యాన్లో నుంచి నలుగురైదుగురు వెళ్లారు. దానిని బయటకు తీసి ముందు ఉన్న కొన్ని జాంబీస్ వైపు చూద్దాం. వారు ఆ జాంబీస్ నుండి పారిపోవడం ప్రారంభిస్తారు. మెడపై విద్యుత్ ఆయుధం పెట్టాడు మరియు అతను జాంబీస్ను కుదిపేస్తున్నప్పుడు కిందపడిపోతాడు. వారు ఆ జాంబీస్ చేతుల్లోకి వెళతారు మరియు వారి పాదాలను కట్టి వ్యాన్లోకి తీసుకెళ్లండి. దానిని వెనుకకు కట్టి ఆ తర్వాత నింపండి. మరుసటి రోజు ఉదయం అయాన్ను అక్కడి నుండి ప్రజలు బయలుదేరారు. అతని ఫోన్ రింగ్ అయినప్పుడు నిద్రకు అంతరాయం కలుగుతుంది. అయాన్ ఫోన్ చూడకుండానే మళ్లీ రింగ్ అవుతుంది. ఎత్తుకుని ఎవరు మాట్లాడుతున్నారో చెప్పింది. ఎదురుగా ఉన్న వ్యక్తి వాడు నేనే రాజేష్ అని అంటాడు. నేను రాజేష్ మిట్టల్. అయాన్ నిద్ర మాత్రమే మాట్లాడుతున్నాను. రాజేష్ మిట్టల్ అని ఎవరు అంటున్నారు? క్యా ఆశ్చర్యంతో మాట్లాడి అడుగుతుంది. మీరు అయాన్ మాట్లాడుతున్నారు సరియైనదా? నేను చెప్పేది సరిగ్గా అదే రాజేష్. మీరు ప్రస్తుతం నిద్రపోతున్నారని మిట్టల్ చెప్పారు. అయాన్ ఇలా అంటాడా? ఈ సమయంలో ప్రజలు అయాన్ మాటలు నిద్రలోనే ఉంటాయి కదా? ఇది విన్న రాజేష్ మిట్టల్ మరోసారి ఆశ్చర్యపోయాడు. హే, మీరు ఇంకా రాత్రి చూడగలరు అని చెప్పింది. నేను ఇక్కడ కాలిపోతున్నానా? మనిషి. ఆమె మాటలు విని సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
అయాన్ అకస్మాత్తుగా నిద్ర నుండి బయటకు వస్తాడు. అయాన్ గడియారం వైపు చూస్తూ అది చూస్తాడు. ఇది ఉదయం 11 గంటలు. అయాన్ అప్పుడు చెప్పాడు, సారీ బ్రదర్, నిజానికి నేను చాలా నిద్రపోతున్నాను, నేను అక్కడ ఉన్నాను. అంతా బాగానే ఉందని అయాన్ చెప్పారు. అయినా నన్ను ఎలా గుర్తుపట్టావు రాజేష్, మీ సలహా పాటించండి అని మిట్టల్ చెప్పారు. ఈ రోజుల్లో నేను సీరియస్ అయ్యాను కాబట్టి ఇప్పుడు కుటుంబంలో నా గౌరవం బాగా పెరిగింది. ప్రజలు నన్ను కూడా సీరియస్గా తీసుకోవడం ప్రారంభించారు. అయాన్, నేను ఇప్పటికే మీకు చెప్పాను అని అతను చెప్పాడు. మీ ప్రేమ కథలో ఏమి జరుగుతోంది? ప్రత్యేకంగా ఏమీ జరగడం లేదని రాజేష్ మిట్టల్ చెప్పారు. ఆమె నా కార్యదర్శిగా ఉన్నప్పటి నుండి స్నేహితురాలు. ఆ తర్వాత నా వైపు చూశాడు. అయాన్ కూడా ఆమె మాట వినడం మానేశాడు. రాజేష్ మిట్టల్ నవ్వడం మొదలు పెట్టాడు. నేను ఎక్కడికి చేరుకోవాలో చిరునామా పంపాను. అయాన్ మరియు ఆదిత్య కలిసి ఫోన్ను డిస్కనెక్ట్ చేశారు. రాజేష్ మరుసటి రోజు అయాన్కి చెప్పి నిద్రపోతాడు. మిట్టల్ పిలిచాడు మరియు అతను అతనిని కలవడానికి వెళ్లాడు. అయాన్ అడ్రస్ చూడగానే ఫోన్ చేస్తాడు. హోటల్ ది రాయల్ చిరునామా కావడం ఆసక్తికరంగా మారింది. అతను మరియు ఆదిత్య నిన్న ఎక్కడ దొంగిలించారు? ఇది జాంబీస్ అని అయాన్ తనకు తానుగా చెప్పుకున్నాడు. అంటువ్యాధి. ఒక రోజు తర్వాత ప్రజలు చాలా త్వరగా ఆ తర్వాత మళ్లీ అయాన్ బయటకు వెళ్లడం మొదలుపెట్టాడు. ఆదిత్య గదిలోకి వెళ్లగానే అది చూసింది. అతను తన శరీరం సగం మంచం మీద మరియు మిగిలిన సగం పడుకున్నాడు. అయాన్ తన ఒకదానితో నేలపై నిద్రిస్తున్నాడు. ఫోటో తీసి ఆ తర్వాత తన్నుతుంది. అప్పుడు అతను దానిని కొట్టడం ద్వారా ఎత్తడానికి ప్రయత్నిస్తాడు. ఆదిత్య అయాన్ పాదాలను పట్టుకుని ముద్దులు పెట్టాడు. అనుకుని, నువ్వు కూడా నన్ను అంతగా ప్రేమిస్తున్నావని చెప్పింది. నువ్వు నన్ను ఎప్పుడు చేస్తావో అంతే ఇష్టం. నిన్ను చూసిన క్షణం నుండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు చాలా ధనవంతుడివి కాబట్టి నేను నిన్ను ఇష్టపడటం మొదలుపెట్టాను. అందుకే ఇలా చెప్పడానికి కాస్త తడబడ్డాను. నేను చూస్తున్నాను మరియు మీరు ఆన్ను ఇష్టపడుతున్నారని నేను అనుకున్నాను. నువ్వు చెయ్యి, కానీ నువ్వు నాకు ముందు నుండి అన్నీ చెప్పావు. మీరు నన్ను ప్రపోజ్ చేసి ఉంటే నేను ఎలా తిరస్కరించగలను? ఇవన్నీ విన్న తర్వాత నేను చాలా చెప్పగలను. ఆ విషయానికి మరిచిపోయినందుకు ఆశ్చర్యం వేసింది. ఆదిత్య ఆమె పాదాలను ముద్దాడుతున్నాడు. ఆదిత్య, ఐ లవ్ యూ స్నేహ మరియు అయాన్ అని చెప్పాడు అన్నట్లుగా ఆమె పాదాలను ముద్దాడటం ప్రారంభిస్తుంది. అతను ఒక అమ్మాయి పెదాలను ముద్దు పెట్టుకుంటున్నాడు. ఇది చూసిన అయాన్ ముఖంపై బలంగా తన్నాడు. అయాన్, దీన్ని మళ్లీ మళ్లీ చేస్తూనే ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఆదిత్య ఆఖరికి నిద్ర మానేశాడు. అతను మేల్కొన్న వెంటనే వస్తాడు. అతను దానిని చూస్తాడు. నేను ఒకరి పాదాలను ముద్దు పెట్టుకున్నాను. ఆదిత్యకి కాళ్లపై చాలా వెంట్రుకలు ఉన్నాయి చూడండి మరియు అతను త్వరగా లేచి కూర్చున్నాడు మెడ పైకెత్తగానే. అది చూసి పెద్దగా కేకలు వేస్తాడు. ఆదిత్య అరుపుకి మొదట 2 కారణాలు ఉన్నాయి. నిద్రలో ఆమె పాదాలను ముద్దాడుతున్నట్లు మరియు రెండవది అతని మెడ బెనుకు. ఆదిత్య యాన్ వైపు కోపంగా చూస్తూ, నా నోటి దగ్గర నీ కిక్ అంటాడు. నన్ను తన్నిన చోట ఏం చేస్తున్నావు? అయాన్ దాన్ని ఎత్తే ప్రయత్నం చేయలేదు. అతడికి ఫోటో చూపించి నువ్వు ఇలా ఉన్నావని చెప్పింది. మీరు నిద్రపోతున్నారు మరియు నేను మిమ్మల్ని మేల్కొలపడానికి వచ్చినప్పుడు నువ్వు పిచ్చివాడిలా నా కాళ్ళు పట్టుకున్నావు. మేము ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టాము మరియు మీరు నిద్రలో ఏదో గొణుగుతున్నారు. ఆదిత్య, నేను చెప్పేది కదా. అయాన్ నిద్రలో గొణుగుతున్నాడు. మీరు మీ అతిపెద్ద రహస్యాన్ని బయటపెట్టారు. ఇది ఎలాంటి రహస్యం అని ఆసక్తిగా చెప్పాడు ఆదిత్య. మీకు స్నేహకు మధ్య అని అయాన్ చెప్పాడు. ఆదిత్యకి మధ్య ఏం జరుగుతోందో వినికిడి మరింత ఆసక్తిగా మారి ఏదో చెబుతాడు. అది పని చేయడం లేదని అయాన్ ఆమెకు చెప్పాడు. నేను చిన్నప్పటి నుండి నిన్ను మరియు నాకు తెలుసు మీరు అబద్ధం చెబుతున్నారని తెలుసుకోవడానికి పూర్తి మార్గం మీరు మాట్లాడుతున్నారు. ఆదిత్య మరోసారి అన్నాడు. ఏమీ జరగడం లేదు మిత్రమా, నువ్వు ఏమీ చేయడం లేదు. మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారని అయాన్ చెప్పాడు. నువ్వు నాకు చెప్పక్కర్లేదు ఆదిత్య అన్నాడు. అది సరే, మీరు మాకు చెప్పినప్పుడు నేను మీకు నిజంగా చెబుతాను. గైక్వాడ్ అతనిని ఇంట్లో విడిచిపెట్టాడు. ప్రజలు తమ వ్యాపారం గురించి మాట్లాడుకోవడంతో మేము విసిగిపోయాము. ఇద్దరూ టెర్రస్ వైపు వెళ్లి అక్కడికి వెళ్తున్నారు. స్నేహ తన మనసులోని భావాలను నాతో చెప్పింది. ఇది విన్న తర్వాత నా హృదయం ఆనందంతో నిండిపోయింది. నేను ఆమెను చూసినప్పటి నుండి ఆమెను ఇష్టపడుతున్నాను. అతను అప్పటి నుండి నాకు చెప్పినప్పుడు నేను చేస్తాను. ఆమె నన్ను చూసినప్పటి నుండి ప్రేమిస్తోంది. అప్పుడు మీరు నేను అని కూడా అనుకోలేరు. అతను ఆనందంతో క్లౌడ్ 9లో ఉన్నాడు. అంతా విన్న అయాన్ చాలా షాక్ అయ్యాడు. అతను బహుశా తన మొత్తం జీవితంలో కలిగి ఉన్నంత అయాన్ ఆమెను అడుగుతాడు. మరియు ఆ తర్వాత ఏమైంది? ఆదిత్య సిగ్గుపడుతూ, అయాన్ నన్ను ముద్దు పెట్టుకున్నాడు. ఆదిత్య మరింత సిగ్గుతో ఎలా చెప్పాడు? లిప్ టు లిప్ నేనే అని అయాన్ చెప్పాడు. నువ్వు నాకు ఎంత దూరంగా ఉంటావో నేను నీకు చెప్తాను. ఆమె ఖచ్చితంగా మంచిది కాబట్టి మీరు ఉండగలరు. ఆమె అమ్మాయి కాదు. ఆమె మీ హృదయాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. దాన్ని చాలా ముక్కలుగా విడగొట్టి మళ్లీ మళ్లీ కలిసి రాదు.
ఆదిత్య అయాన్ మాట వినలేడు. మీ అన్న మొదటిసారి వచ్చాడు అని చెప్పింది ప్రేమ జరిగింది మరియు మీరు కూడా ప్రారంభించారు, దాన్ని పూర్తి చేయడానికి మీరు నరకయాతన పడుతున్నారని అయాన్ చెప్పాడు. ఆమె నా గురించి పిచ్చిగా ఉండేది. ముందు అయాన్ ఇంకా ఏదో చెప్పాడు. ఆదిత్య అన్నాడు, మీరు ఆమెను కలుపుగోలుగా చేశారని ఆమె నాకు చెప్పింది, అందుకే వాడు కూడా నీకు పెట్టలేదు. ఆ తర్వాత నేను ప్రయత్నించడం మానేశాను, నాకు అది నచ్చి ఆమె మాది అయింది. లవ్ స్టోరీ ఫుల్ స్టోరీ నాకు ఇలా అనిపిస్తోంది అంటున్నాడు అయాన్. అతను మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆదిత్ సీరియస్ అయ్యాడు. అయాన్ చూడు, నేను అతని గురించి మరింత చెబుతాను. నేను వినాలనుకోవడం లేదు. అయాన్కి కూడా ఇది అర్థమైంది. ఆదిత్యకి ఏ విషయానికి వివరించినా ఉపయోగం లేదని అందుకే చెబుతున్నాను అంటున్నాడు. ఆమెతో విడిపోవాలని నేను మిమ్మల్ని అడగడం లేదు. అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా ఉండమని చెబుతున్నాను. ఆదిత్య కూడా ఇంకేమీ వాదన కోరుకోలేదు. అయితే ఆయన సరే అంటాడు. అయాన్ అన్నాడు, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను ఎందుకంటే ఆదిత్య ఏదో ఏజెంట్ని కలవడానికి వెళ్లాలని చెప్పాడు. సరే అయ్యా, ఆ తర్వాత ఇంటికి వెళ్ళు మరియు వైపు ఆటోలో బయలుదేరాడు. నేను స్నేహ గురించే ఆలోచించాను. రాజేష్ మిట్టల్ పిలిచినప్పుడు అయాన్ అక్కడే ఉన్నాడు. ఆదిత్యని పికప్ చేసుకోవడానికి వెళ్లాడు. అయాన్ పాదాలు చదివి అందరూ నిద్రపోయారు. అతను మరియు స్నేహ ఎలా ఉన్నారో చెప్పడం ప్రారంభించాడు. అయాన్ మరొకరితో ప్రేమలో పడ్డాడు మరియు ఆమెను ఒప్పించాడు. స్నేహ అతనికి సరైనదాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తుంది. ఆడపిల్ల కాదు, కానీ అయాన్లో ఎవరినైనా ఇష్టపడుతుంది. అయాన్ కూడా ఈ విషయాన్ని అంగీకరించడానికి నిరాకరించాడు. అలసిపోయాక టాపిక్ మార్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. అయాన్ ఇంటికి వెళ్తున్నాడు. స్నేహ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అంతెందుకు ఆమెకు ఆదిత్య అంటే ఇష్టం లేదా ఇది కొంత ఉపాయం. ఆ తర్వాత మీ ఇంటికి వెళ్ళండి చేరుకుంటుంది మరియు మొదటి 10 నానో మొగ్గలు మీ ఇంటికి తిరిగి దోమలను ఆకర్షిస్తుంది మరియు అయాన్ దానిని తన టెర్రస్ మీద దాచిపెట్టాడు. ఫ్రెష్ అయ్యి రాజేష్ మిట్టల్ని కలవడానికి వెళ్తాడు. హోటల్ ది రాయల్ వైపు వెళ్లడం ప్రారంభిస్తుంది. రాజేష్ మిట్టల్ను తొలిసారిగా కలుసుకున్న వ్యక్తి అయాన్ కావాలి మరియు స్నేహతో ఈ విషయానికి అయాన్ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకున్నాడు. కొద్దిసేపటికే అందరూ హోటల్ ద రాయల్ చేరుకున్నారు. మళ్లీ మునుపటిలానే సందడి నెలకొంది. ప్రజలు కూడా కొన్ని వారాలపాటు జాగ్రత్తగా ఉండాలి. ఈ హోటల్లోకి ప్రవేశించమని ఐరన్కి సలహా ఇచ్చారు. అతను మళ్లీ ఆ గాడిదను ఆమెకు ఇవ్వబోతున్నాడు. ఆమె గాడిదను చూసిన తర్వాత అయాన్ కనిపిస్తుంది. మీరు ఇంత త్వరగా కోలుకున్నారు అని అయాన్ చెప్పాడు. గార్డు విని ఏమీ అనడు మరియు అయాన్ లోపలికి వెళ్లమని సంకేతాలు ఇచ్చాడు. అయాన్ తర్వాత లోపలికి వెళ్లి రాజేష్ మిట్టల్కి ఫోన్ చేసి నేను అని చెప్పాడు. నేను మీరు అందించిన చిరునామాకు చేరుకున్నాను. మీరు ఎక్కడ ఉన్నారు? రాజేష్ మిట్టల్ అన్నాడు. నేను నా మనుష్యులలో ఒకరిని ఇప్పుడే మీ దగ్గరకు పంపుతాను. అయాన్ ఇక్కడికి తీసుకొచ్చి మీది అని చెప్పారు ఒక వ్యక్తి. నన్ను రాజేష్ మిట్టల్ ఎలా గుర్తించాలి? నువ్వు అన్నీ నాకు వదిలేయ్ అంటాడు. ఆ తర్వాత రాజేష్ మిట్టల్ ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. రాజేష్ మిట్టల్ తన స్నేహితులలో ఒకరికి ఆ విషయానికి చెప్పాడు. క్రిందికి వెళ్లి అయాన్ రహేజా అనే అబ్బాయిని కనుగొనండి. అయాన్కి తెలిసిన ఆ గార్డుని నా దగ్గరకు తీసుకురండి ఎందుకంటే ఆ రోజు అయాన్కి చక్రవర్తి వచ్చింది. అతన్ని ద్వీపానికి తీసుకువచ్చినప్పుడు అతను అక్కడ ఉన్నాడు. అక్కడ చెప్పింది మరియు అయాన్ని పిలవమని ఆ వ్యక్తి వెళ్లి చూడడానికి దిగి వస్తాడు. అయాన్ రిసెప్షన్ వైపు కదులుతున్నాడు. ఆ వ్యక్తి అయాన్ దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు, రాజేష్ సార్ మిమ్మల్ని అయాన్ ఆ గాడిద అని పిలిచారు. పై నుండి క్రిందికి మరియు అతనితో చూస్తుంది. అయాన్ జాన్ రాజేష్ మిట్టల్ వైపు నడవడం ప్రారంభించాడు. రాగానే రాజేష్ని చూశాడు. పూల చొక్కా మరియు షార్ట్లో మిట్టల్ ఆయనను చూడగానే నేరుగా ఆయన్ని కలసేందుకు వెళ్లాడు. అయాన్ని గట్టిగా కౌగిలించుకుని నొక్కాడు. అయాన్ బాధతో చెబుతున్నట్లుగా ఉంది, ఏం చేస్తున్నావ్? అయాన్ నన్ను చంపేస్తావా? రాజేష్ మిట్టల్ తనతో చాలా మాట్లాడాడు. వెళ్లి అతనిని చెలో కూర్చోబెడుతుంది. ఇప్పుడు మీరు అని అయాన్ చెప్పారు. నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచావు? ఇక్కడకు ఎందుకు పిలిచావు? రాజేష్ మిట్టల్ చెప్పిన నంబర్ మీకు ఎలా వచ్చింది? నీ నంబర్ తీసుకుని ఉండిపోయాను. నేను నిన్ను ఇక్కడికి పిలవడం గురించి పట్టించుకోను. నాకు కొంత సలహా కావాలి అని అయాన్ ఆశ్చర్యంగా చెప్పాడు. అది నా నుండి సలహా మరియు కానీ దాని గురించి ఏమిటి? రాజేష్ మిట్టల్ మాట్లాడుతూ నిఖితా నాకు ఎవరో తెలియదు, ఆమె భావాలను ఇవ్వడం లేదు కాబట్టి నేను ఆమెను అడుగుతున్నాను. అతని మాటలు విన్న తర్వాత ఇంప్రెస్ అవ్వాలని నాకు సలహా కావాలి. అయాన్ మీరు ఏమి చెప్తున్నారు? నేను మరియు ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి నేను మీకు కొన్ని సలహాలు ఇస్తాను. మీరు నన్ను సలహాదారుగా నియమించారు. అయాన్ మాటలు విన్న తర్వాత రాజేష్ మిట్టల్ ఏం చెబుతారు? మీరు ఏమి చెప్తున్నారు? మిత్రమా, నేను ఇక్కడ ఉన్నాను. నేను అబద్ధం చెబుతున్నాను మరియు మీరు నాకు సలహా ఇవ్వడానికి నిరాకరించారు. మీరు చేస్తున్నారా? అమ్మాయిని ఇంప్రెస్ చేయడంలో నేను ఎక్స్పర్ట్ని కాదు.
నేను మీకు ప్రతిసారి ఇచ్చే సలహా అయాన్ చేయి పట్టుకుని రాజేష్ మిట్టల్ పని చేస్తాడు. దానిని తీసుకుని దయచేసి అయాన్ హిజ్ అని చెప్పాడు. రోనీ మొహం చూసి తేరుకుని ఇలా అన్నాడు, మొదట నువ్వు చెప్పింది నిజమేనని నేను ఆమె పట్ల సీరియస్గా ఉన్నానా లేక సమయాన్ని వెచ్చిస్తున్నానా? చేయాలనుకుంటున్నాను అని రాజేష్ మిట్టల్ చెప్పారు. నేను చాలా తీవ్రంగా ఉన్నాను. నేను ఆమెను ఎప్పటికీ ప్రేమిస్తున్నాను. నేను దానిని నా స్వంతం చేసుకోవాలనుకుంటున్నాను. అయాన్ చెప్పారు. మీ కుటుంబం ఒప్పుకుంటుంది. రాజేష్ తప్పకుండా అంగీకరిస్తానని మిట్టల్ చెప్పారు. ఎందుకంటే అతను మా కంపెనీలో చాలా ఉన్నతుడు. ఇది పోస్ట్లో ఉంటే దానిని తిరస్కరించే ప్రశ్నే లేదు. ఆమె మాటలు విన్న తర్వాత అయాన్ ఆలోచన ఆపలేదు. అయాన్ ఆలోచనలో మునిగిపోయాడు. రాజేష్ మిట్టల్ని చూసి నువ్వు ఏంటి అంటాడు. ఇప్పుడు ఆలోచనలో పడ్డానని అయాన్ చెప్పాడు. కాబట్టి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి సరళ మార్గం మరియు కాబట్టి మీరు దేన్ని దత్తత తీసుకోవాలనుకుంటున్నారు? రాజేష్ మిట్టల్ ముందు నాకు మార్గం తెలియజేయండి అన్నారు. నువ్వు చెప్పిన తర్వాతే నేను ఆలోచించగలను. అయాన్ నేను ఏ మార్గంలో వెళ్ళాలి? మొదటి దారి వంకర అని అంటారు. ఎదురుగా ఇంకో అమ్మాయితో ఏడ్చేస్తే అతను మిమ్మల్ని ఇష్టపడితే అతను మిమ్మల్ని నీళ్లతో వేయించుకుంటాడు. దాని లోపల ఏమి ఉంది మరియు ఉంటే మీకు తెలియజేస్తుంది, ఏమీ లేకుంటే ఆమె ఏమీ అనదు. రాజేష్ ఇది విన్న మిట్టల్ నో చెప్పారు. నాకు మరో మార్గం చెప్పండి అని అయాన్ చెప్పాడు. ఆమెను ఏదో ఒక శృంగార ప్రదేశానికి ఆహ్వానించి ఆమెకు ఈ విషయానికి చెప్పు. మీరు అతని కంటే ఎంత ఎక్కువ ఉన్నారో అర్థం చేసుకోండి. మీరు ఆమెను ప్రేమిస్తున్నారని ఆమెకు అనిపించేలా చేయండి. అతనిని మరెవ్వరూ ఎక్కువగా ప్రేమించలేరు. ఆ తర్వాత ఏం చెప్పినా ఆమె మనసులోంచి ఉంటుంది నేను అని రాజేష్ మిట్టల్ చెప్పినట్లు అవుతుంది. వేరే మార్గంలో ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. మరియు ఆ తర్వాత అయాన్ హోటల్ ది రాయల్ నుండి బయటకు వెళ్లాడు. రాజేష్ మిట్టల్కి సలహా ఇచ్చి తిరిగి వస్తాడు. అయాన్ స్నేహతో ఇంటికి వస్తాడు. అతను ఆదిత్యవాడా అని ఆశ్చర్యంగా ఉంది. ఆమె అతనిని ఉపయోగిస్తుందా లేదా ఆమె నిజంగా వాడుతున్నారా? అయాన్కి అది నచ్చి తన ఫోన్ని తీసింది మరియు స్నేహ నంబర్కు డయల్ చేయబోతున్నాడు అని తనే ఆపి చెప్పింది. అలా చేయడం సరికాదని ఆమె అనుకుంటుంది. నేను ప్రస్తుతం అయాన్కి అసూయగా ఉన్నాను. వదిలిపెట్టి తన తయారు చేసుకునే పనికి వెళ్తాడు. తదుపరి 3ంటికి శ్రద్ధ చూపడం ప్రారంభిస్తుంది. అయాన్ నెలల తరబడి ఈ పని చేస్తూనే ఉన్నాడు. చివరకు అయాన్ సమయం వచ్చింది. అయాన్ యొక్క చివరి కోర్టు పూర్తి కానుంది మరియు దానిని పూర్తి చేయడానికి చివరి 3 ప్రక్రియను ప్రారంభిస్తుంది. అయాన్ నెలల తరబడి ఆఫీసుకు వెళ్లలేదు. వకాస్ సమ్మె కారణంగా అర్జున్ రావు మృతి. కంపెనీ మూతపడే దశలో ఉంది. అర్జున్ రావును రావు కుటుంబంలో అత్యంత పనికిమాలిన వ్యక్తి అని పిలవండి. అవుట్ గోయింగ్ సభ్యుడు. రావు కుటుంబం రెండవది. రాష్ట్రాల్లో మీ వ్యాపారాన్ని గణనీయంగా విస్తరించి ఉంది మరియు అతని ముందు సంజయ్ సింఘానియా కూడా ఏమీ కాదు. అయితే అర్జున్ రావు ముంబైలోని ఓ చిన్న కంపెనీలో కుళ్ళిపోయాడు. ఇప్పుడు అర్జున్ రావు మూసివేయబోతున్నారు. అతని తండ్రి అవినాష్ రావు అంటే చాలా ఇష్టం. దురదృష్టవంతుడిగా భావించి అతనిని చాలా అసహించుకున్నాడు. అతను పుట్టిన వెంటనే అతనిని ఎందుకంటే చేయడానికి ఉపయోగిస్తారు. అర్జున్ రావు భార్య మొదటి నుంచి చనిపోయింది, అణచివేయబడింది మరియు దేనిని తాకడానికి ఎప్పుడూ అనుమతించబడలేదు. అతను తన కుటుంబాన్ని విడిచిపెట్టినప్పుడు సహాయం చేయలేదు. తన వాటా అడిగితే తండ్రి ఇచ్చాడు. ఈ కంపెనీ ఇచ్చి ఆ తర్వాత చెప్పింది మీ రావు కుటుంబంలో ఏమీ లేదు. అర్జున్ రావు కుటుంబాన్ని విడిచిపెట్టాడు. నియా సహాయంతో. దియా మరియు సంజయ్ సింధా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు అర్జున్ రావు సహాయం అందింది. సంజయ్ సింధా కూడా చేయాలనుకోలేదు. ఎందుకంటే అర్జున్ రావు ఏ కంపెనీని పట్టుకుంటాడు? నియా బతికుండగానే సంజయ్ సింధా తీయాలనుకున్నాడు. ముంబైలో అతనికి ఎవరూ సహాయం చేయరు. అర్జున్ రావు సహాయం కోసం ప్రతిచోటా తిరుగుతున్నాడు. కాని అతనికి సహాయం చేయడానికి ఎవరూ లేరు. అందరూ సంజయ్ సింధాను కోరుకుంటున్నందున సిద్ధంగా లేదు. నియా నిజానికి ఈ కర్వ్ స్ట్రైక్కి భయపడింది. దాని వెనుక సంజయ్ సింధ నియా ఉన్నారు. వీలైనంత త్వరగా అర్జున్ రావును కలిశాడు. అర్జున్ అయితే కంపెనీని టేకోవర్ చేయాలనుకున్నాడు. రావు ఇంకా మోకరిల్లడానికి సిద్ధంగా లేడు. సంజయ్ సింఘానీకి ఇదంతా బాగా తెలుసు. ఎందుకంటే కొనసాగదు. అతను జీవించి ఉంటే ముంబై మొత్తంలో ఎవరూ ఉండేవారు కాదు. అర్జున్ రావుకు సహాయం చేయడం లేదు. అతని కుటుంబం అతనికి సహాయం చేసే ముందు కూడా అర్జున్ రావు అయాన్ను పిలవడానికి నిరాకరించాడు. నా కంపెనీని అమ్మేస్తానని చెప్పి ఇది విన్న అయాన్ అతను అంచుకు వచ్చానని చెప్పాడు. అప్పుడు నేనేం చెయ్యాలి అంటాడు అర్జున్ రావు. నాకు మీ సహాయం కావాలి అని అయాన్ షాక్ అయ్యాడు. నేను ఎలా ఉండగలను అని చెబుతూనే అర్జున్ రావుకి హెల్ప్ చేయవచ్చు అని చెప్పారు. దేశంలోని పెద్ద కుటుంబాలతో మీది నువ్వు లేచి కూర్చోవాలంటే నా మాట వినాలి. అయాన్ చెప్పినట్లు మీరు అర్థం చేసుకోగలరా? అలాంటిదేమీ లేదు. ఆ వ్యక్తులు నీ పని పూర్తి చేసి నన్ను వెనక్కి విసిరేయండి. దియా ఎప్పుడూ ఫోన్ చేయలేదు. నేను నీకు సహాయం చేయగలనని ఆశిస్తున్నాను. అర్జున్ నాకు కేవలం రూ.
500 కోట్లు కావాలని రావు చెప్పారు. ఇది విన్న అయాన్ నా మీ దగ్గర 5 కోట్ల రూపాయలు కూడా లేకపోతే ఇస్తాను 500 కోట్లు ఎక్కడి నుంచి ఇస్తాను అంటున్నాడు అర్జున్ రావు. మీరు ఏదో చేస్తారని నాకు తెలుసు. మీరు అర్జున్ రావు వాయిస్లో అయాన్ని వినవచ్చు. అయాన్ చాలా బాధగా చూస్తున్నాడు. అది విన్న అతడు నీకు ఇంత డబ్బు ఇస్తాను అన్నాడు. నేను చేయలేను. కానీ నేను మీకు ఒక ఒప్పందం ఇస్తాను. నేను అర్జున్ రావు లోపల ఇది వినగలను. ఆశ యొక్క కిరణం మేల్కొంది మరియు అతను ఉత్సాహంగా ఉన్నాడు. అయాన్ ఎలాంటి డీల్ చెబుతాడు. మీరు అయాన్తో ఈ ఒప్పందం చేసుకోగలరా? ఇది విన్న అర్జున్ రావు ముందుగా డీల్ కుదుర్చుకోవాలి అని అంటున్నారు. చెప్పు. ఆ తర్వాత నేను చెప్పగలను నేను చేయగలనా లేదా అని అయాన్ చెప్పాడు. వర్ధన్ సింగ్ రాథోడ్ ఎన్ఆర్ఐ స్నేహితుడు. అతనికి విదేశాల్లో చాలా విస్తృతమైన వ్యాపారం ఉంది. భారత్లోనూ తన వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటున్నాడు. అతను కోరుకుంటే మీరు అతనితో భాగస్వామి కావచ్చు. ఇది విన్న అర్జున్రావు ఏమీ చేయలేడు. ఆలోచించిన తరువాత నేను ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నానని చెప్పాను. నేను అతని నంబర్ ఇస్తాను అన్నాడు హూన్ అయాన్ మరియు అతను వెళ్లి హోటల్ ది రాయల్లో కలుస్తాడు. దయచేసి అతనికి నా పేరు అర్జున్ రావు చెప్పండి. థాంక్స్ అయాన్ నేను ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పాడు. మొదట తనతో మాట్లాడు అని అయాన్ చెప్పాడు. తర్వాత వెళ్తా అని అర్జున్రావు చెప్పారు. నిజానికి వర్ధన్ సింగ్ ఫోన్ కార్డ్ ఇస్తాడు. రాథోడ్ అయాన్కి చాలా మంచి చిన్ననాటి స్నేహితుడు. అతను ఆదిత్య మరియు వర్ధన్లతో స్నేహం చేశాడు. ఒక ఉదాహరణ తరువాత ఒక వరం ఇవ్వబడింది. డెడ్ తన వ్యాపారాన్ని ఇండియా నుంచి దుబాయ్కి మార్చాడు. షిఫ్ట్ అయ్యాడు మరియు అతనితో పాటు వర్ధన్ అక్కడికి వెళ్లాల్సి రావడంతో వీరి మధ్య స్నేహం తెగిపోయింది. కొన్నాళ్ల తర్వాత హఠాత్తుగా కొన్ని రోజుల క్రితం అయాన్కి కాల్ వచ్చింది మరియు వర్దాన్ అని తెలిసింది. నా పాదాలను ఇక్కడ విస్తరించాలనుకుంటున్నాను మరియు ఏదో ఒకటి కంపెనీలతో పొత్తు పెట్టుకోవాలనుకుంటోంది అని ఆయనని అడిగారు. ఈరోజు ఏదో ఒకటి చేస్తాడా లేక ఎవరినైనా పంపిస్తాడా? అర్జున్రావు పరిస్థితి గురించి ఆయనకు సమాచారం అందింది. తెలియగానే ఆయన్ను అక్కడికి పంపించాడు. వర్ధన్ కూడా అయాన్ని కలవమని ఆహ్వానించాడు. అయితే కొన్ని రోజుల తర్వాత అయాన్ చెప్పాడు విల్ కమ్ బూన్ వెయిట్ చేస్తానని చెప్పాడు. అయాన్ ఇప్పుడు తన ఐ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయాన్ తెలుసుకోవాలని నేను ఎదురు చూస్తున్నాను. అర్జున్ రావు చాలా కష్టాల్లో ఉన్నాడు. అందుకే తనకు సహాయం చేయమని తన ఎన్ఆర్ఐలలో ఒకరిని కోరాడు. స్నేహితుడు దానిని వర్ధన్ సింగ్ రాథోడ్కి పంపాడు మరియు మీ ఐ పూర్తయ్యే వరకు వేచి ఉంది. అయాన్ 1 గంట తర్వాత చేయడం ప్రారంభిస్తాడు. వర్ధన్ కాల్ వచ్చింది మరియు అయాన్ ఫోన్ తీసుకున్నాడు. ఓన్లీ ది బూన్ థాంక్స్ అన్న అర్జున్ ఆ రావ్ని ఎవరో పంపమని అయాన్ చెప్పాడు. ఎలాంటి ఇబ్బంది లేదు అని వర్ధన్ చెప్పారు. ఆయన తరానికి చెందిన వారైతే సమస్య ఉంటుంది. ఫర్వాలేదు. అంతా సజావుగా సాగింది. నువ్వు నన్ను కలవడానికి ఎప్పుడు వస్తావని దీవెన చెప్పింది. అయాన్ తన కంప్యూటర్ స్క్రీన్ చూసుకోబోతున్నాడు. 28Q ఎక్కడ ప్రాసెస్ చేయబడిందో చూస్తుంది మరియు రేపు ఉదయం నేను ఒక వరం పొందుతాను అని చెప్పింది. నేను అయాన్ బాయి కోసం వేచి ఉంటాను అని చెప్పారు. ఫోన్ని ఆపివేసి తన కంప్యూటర్కి వెళ్లాడు. స్క్రీన్పై చూస్తుంటే హేమ్యాన్ అంటున్నాడు. ఆ తర్వాత అయాన్ నిద్ర లేచేదెప్పుడు మరియు స్వచ్ఛమైన గాలిని పొందడానికి బయటికి వెళ్తుంది. అయాన్ చాలా నెలల తర్వాత ఈ సాయంత్రం బయట తినవచ్చు. అతను ఈ కంటిని తయారు చేసే పనిలో ఉన్నందున బయటకు వచ్చాడు. అతను చాలా బిజీగా ఉన్నాడు. అతను సరిగ్గా చేయలేడు. అయాన్కి ఇంకా తినే అవకాశం కూడా రాలేదు. బయటకు రాగానే అర్జున్ రావు మాటలు వినిపించాయి. కాల్ వచ్చింది మరియు అతను థాంక్స్ అయాన్ అని చెప్పాడు. నీ వల్లనే నేను ఈరోజు చనిపోకుండా రక్షించబడ్డాను. మీ వల్లే ఈరోజు నా కంపెనీ రక్షించబడింది. లేకుంటే నేను నాశనమై ఉండేవాడిని అంటున్నారు అయాన్. సరే ఇప్పుడు మీరు ఆనందించవచ్చు. నేను తప్పకుండా ఈ ఉపకారం చేస్తాను అని అర్జున్ రావు చెప్పారు. నేను తిరిగి చెల్లిస్తాను అయాన్ ఖచ్చితంగా చెప్పాడు. ప్రస్తుతం అర్జున్ రావులో చాలా ఆనందం ఉంది మరియు అతను భావోద్వేగాలకు లోనవుతున్నాడు. అయాన్ ఫోన్ ఆపివేసి విశ్రాంతి తీసుకోండి, ఇంకో సమస్యను పరిష్కరిద్దాం అంటాడు. ఆ తర్వాత ఆయన్ మరింత ముందుకు వెళ్లాడు. అప్పుడు ఆమెకు మరొక కాల్ వచ్చింది మరియు అయాన్ ఆమెకు చెప్పింది. ఇది చూసి వరుణ్ గైక్వాడ్ ఇప్పుడు తండ్రి అయ్యాడని అంటున్నారు. కూతురి పట్ల కూడా నాతో ప్రేమలో పడింది. ఆయన మాటలకు పిలుపులకు అయాన్ నవ్వుతాడా? వరుణ్ గైక్వాడ్ ఫోన్ తీయగానే చెప్పాడు మీకు చాలా తక్కువ సమయం మిగిలి ఉంది. అయాన్ ఆశ్చర్యపోయి ఎలా అన్నాడు? మీది అని వరుణ్ గైక్వాడ్ చెప్పారు. సాఫ్ట్వేర్ను రూపొందించే సమయంలో అయాన్ చెప్పారు. అదే మంచి సమయమని వరుణ్ గైక్వాడ్ చెప్పారు. మీకు 2 నెలలు మాత్రమే ఉన్నాయి. మీరు అతని కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అయాన్ చెప్పారు. మీరు కేవలం మీరు పొందుతారు అవసరం లేదు. 25Q వాటా పత్రాలను సిద్ధంగా ఉంచడం. వరుణ్ గైక్వాడ్ సరే నేను సిద్ధంగా ఉన్నాను, నేను ఉంచుతాను అని అయాన్ ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు.
అయాన్ అప్పుడు తనే అంటాడు మీ నా ఏఐ సిద్ధంగా ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ తయారు చేయబడుతుంది దీని తర్వాత అయాన్ జేబులో ఫోన్ ఉంటుంది దానిని ఉంచి కొంత సమయం తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు అయాన్ వెళ్తాడు. అతను తిరిగి వచ్చినప్పుడు అతను కంప్యూటర్ ఉపయోగించడం ప్రారంభించాడు. స్క్రీన్ని చూసిన తర్వాత నిరుత్సాహపడవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు కేవలం 30% మాత్రమే చేరుకుంది. ఉంటే తానే అని అయాన్ అంటున్నాడు ఇది కొనసాగితే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత ఆయనలో శతాబ్దాలు గడిచిపోతాయి మరియు మరుసటి రోజు ఉదయం అయాన్ మేల్కొన్నప్పుడు నిద్రపోతాడు మీ కంప్యూటర్ స్క్రీన్ని చూడటం చాలా సంతోషంగా ఉంది అతని ప్రాసెసింగ్ కారణంగా ఇది జరిగింది 80% చేరుకుంది మరియు చాలా త్వరగా పూర్తయింది అయాన్ వర్ధన్ సింగ్ రాథోడ్ కాబోతున్నాడు కలవడానికి హోటల్ ది రాయల్ చేరుకున్నారు మరియు అతను ఆశీర్వాదం చూడగానే అది ఒక అభిరుచిగా మారింది. వర్ధన్ చిన్నతనంలో చాలా సన్నగా ఉండేవాడు. చాలా లావుగా ఉండేవాడు మరియు ఇప్పుడు బాడీబిల్డర్కు తక్కువ కాకుండా చూశారు వర్ధన్ లేత గడ్డం మరియు మీసాలతో తెల్లగా ఉన్నాడు. వర్ధన్ అయాన్ కోటులో అద్భుతంగా కనిపించాడు. అతన్ని చూసి అయాన్ నా సోదరుడు అని చెప్పాడు. ఎలా ఉన్నావు అంటూ అయాన్ వైపు తిరిగింది. అయాన్ తన చేతులతో కదలడం ప్రారంభించి ఆమెను కౌగిలించుకున్నాడు. చాలా ఏళ్ల తర్వాత కలిశామని చెప్పారు. మరియు మేము ఇంతకు ముందు చాలా మారిపోయాము. పాఠశాలలో మిమ్మల్ని ఏనుగు అని పిలుస్తారు మరియు ఇప్పుడు మీరు అద్భుతంగా చూస్తున్నారు. వర్ధన్ నవ్వుతున్నాడు. పాఠశాల జీవితం గురించి ఏమి చెబుతారు? ఇది జీవితం, మనిషి, అతను వాహనం వైపు చూస్తూ చెప్పేవారు. అతని నోటిలో పొద పెరిగినట్లు ఉంది అయాన్ అన్నాడు. నేనేం చేయాలి, నా మిత్రమా? నాకు పొడవాటి గడ్డం మరియు మీసాలు ఇష్టం వర్ధన్ ఖచ్చితంగా చాలా బాగుంది అని చెప్పారు అయాన్ చెప్పారు. ఈ రోజుల్లో ఏమి జరుగుతోంది? అయాన్ మాటలు విన్న తర్వాత వర్ధన్ చెప్పారు తల్లి మరణంతో ఆ తండ్రి కృంగిపోయాడు ఎందుకంటే ఇప్పుడు అతని వ్యవహారాలన్నీ నేనే నిర్వహించాలి. భారత్కు రావడానికి ఆయన చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే వ్యాపార విస్తరణ గురించి ఇక్కడ రాశాను. నేను దాని గురించి ఆలోచించాను మరియు రేపు అర్జున్ రావుతో వ్యవహరిస్తాను. అంతా ప్రారంభించిన తర్వాత అతను అల్పాహారం అడిగాడు మరియు అయాన్ కూడా అవును అని చెప్పాడు అది చేస్తుంది మరియు దానిని అన్ని విధాలుగా తింటుంది మీ పాఠశాల రోజులను గుర్తుంచుకోండి ఈ రోజుల్లో ఆదిత్య ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు వర్ధన్ అయాన్కి అతని ఫోన్ నంబర్ రాలేదు ప్రస్తుతం ఆదిత్య భాయ్ ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అంటున్నారు. వర్ధన్ ప్రేమలో వెర్రివాడు మరియు ఆశ్చర్యపోయాడు దారిన వెళుతూ అన్నాడు. మిత్రమా నువ్వు ఏం చెప్తున్నావు? కొంతమంది అమ్మాయి ఆదిత్య లాంటి విచిత్రాన్ని ఇష్టపడింది అయాన్ ప్రపంచం అని ఎలా చెప్పాడు మిత్రమా? వర్ధన్ అంచనాల ఆధారంగా నవ్వడం ప్రారంభిస్తాడు. మరియు అది వర్ధన్ యాన్ నుండి సరైనదని చెప్పారు అతని కుటుంబం గురించి అడిగి చెబుతాడు ఆ ప్రజలు ఎలా నిరాశ చెందారు? సుమారు 2 సంవత్సరాల క్రితం వారు చెప్పారు నేను బాంబు పేలుడులో చనిపోయాను మరియు ఇది నా పరిస్థితి. అది విని చాలా సంతోషించి ఇలా అన్నాడు అయాన్ అలా మాట్లాడినందుకు నన్ను క్షమించండి మీ ఏఐ పూర్తయినా పర్వాలేదు. ఆలస్యం కావడంతో అయాన్ తన పాత పాఠశాలకు వెళ్లాడు. స్నేహితుడు వర్ధన్ సింగ్ రాథోడ్ని కలవడానికి వెళ్లాడు ఆమెతో మీ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకోండి అతను అల్పాహారం చేస్తున్నప్పుడు మరియు అతని నుండి వరం వచ్చినప్పుడు తింటాడు తల్లిదండ్రులు ఎలా ఉన్నారని అడిగాడు ప్రకటన వారు ఎలా అతనికి చెబుతుంది అతను మరియు అతని కంపెనీ బాంబు పేలుడులో మరణించారు. అప్పులపాలై ఆయన వరాన్ని వేలం వేశారు. సారీ అని చెప్పి నాకెందుకు చెప్పావని అడిగాడు ఎందుకు చెప్పలేదు అయాన్ బాధగా. ఆ తర్వాత నేనేమీ ఆలోచించలేకపోయాను మిత్రమా వర్ధన్ తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు మరియు ఇప్పుడే చెప్పాడు రేపు నీకు ఏమి జరుగుతుందని అయాన్ చెప్పాడు. సైబర్ తన సొంత కంపెనీలో డీల్ చేయడానికి వచ్చాడు నేను సెక్యూరిటీ చీఫ్ని, నువ్వు అని వర్ధన్ చెప్పాడు అయాన్ అక్కడ మిమ్మల్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఏళ్లు గడిచినా ఇప్పుడు అలవాటైపోయిందని అంటున్నారు ఒక వరం అయింది ఓహ్ నాకు అర్థమైంది అయాన్ తన అల్పాహారం ముగించాడు మరియు నేను చాలా నడవాలి అని చెప్పింది ముఖ్యమైన పని ఉంది, దానికి కొంత సమయం పడుతుందని వర్ధన్ చెప్పారు. తర్వాత వెళితే తనకు అంత సమయం లేదని అయాన్ చెప్పాడు. హే ఫ్రెండ్ మరియు అయాన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ రోజు నేను నా తల్లిదండ్రులను చాలా మిస్ అయ్యాను అయాన్ తన భావోద్వేగాలను నియంత్రిస్తాడు మరియు అయాన్ విచారంగా తన ఇంటికి బయలుదేరాడు. దాటిన తర్వాత అతను తన ఇంటికి చేరుకుంటాడు తల్లిదండ్రుల ఫోటోను చూస్తుంది మరియు ఇప్పటికైనా మీకు న్యాయం చేయాలని చెప్పారు ఇది చెప్పడానికి అయాన్ కళ్లను పొందలేకపోయాడు ఒక అమ్మాయి తర్వాత కన్నీళ్లు రావడం ప్రారంభిస్తాయి ఆమె అయాన్ పక్కన కూర్చుంది మరియు కాదు కానీ అనుష్క అయాన్ యొక్క నమ్మకాన్ని తరచుగా తిరిగి పొందడానికి అతనిని కలవడానికి మాట్లాడటానికి వచ్చేవాడు ఆయనకి తెలిసి కూడా చాలా నెలలు ఇప్పటి వరకు అయాన్కి కన్నీళ్లు తెప్పించలేదు.
అతను అయాన్ ఏడుస్తూ చూశాడు. ఆమె అతని వైపు చూసి ఆందోళనగా చెప్పింది, ఏమైంది అయాన్, ఎందుకు ఏడుస్తున్నావ్ అయాన్? ఏమీ మాట్లాడడు మరియు తల్లిదండ్రుల గురించి పట్టించుకోడు. చిత్రాన్ని చూస్తూ ఉండిపోతాడు. అయాన్ నిల్చుని చూసిన తర్వాత ఇది జరుగుతుంది. అనుష్క కూడా అలాగే నిలబడి ఉంది. వాహనం ఎక్కడుందో వెతుకుతున్నాను. తన తల్లిదండ్రుల సంగతి అనుష్కకు అర్థమైంది. ఆ వాహనం ముందు మళ్లీ గుర్తొస్తోంది. ఆమె ఏమీ అనకముందే అయాన్ ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. తీసుకుని నాకంటే ఎక్కువ చెప్పింది. మీరు అదృష్టవంతులు, ఎందుకంటే మీరు అనుష్కకు తల్లిదండ్రులు ఉన్నారు. ఏమీ అనరు. ఆమె నవ్వుతూ అయాన్ని కౌగిలించుకుంది. అయాన్ స్పృహలోకి వచ్చినప్పుడు అతను తనను తాను కనుగొంటాడు. అతడ్ని అనుష్క నుండి వేరు చేసి చెప్పింది, క్షమించండి, నేను చాలా భావోద్వేగానికి గురయ్యాను. ఇలా చెప్పిన తర్వాత అయాన్ తన కన్నీళ్ల గురించి అడిగాడు. నేను అర్థం చేసుకోగలను అని అనుష్క చెప్పినట్లు కనిపిస్తోంది. హూన్ అయాన్ నవ్వుతూ ఎలా అన్నాడు. అనుష్క మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు ఎల్లప్పుడూ వ్యాపారంలో ఉంటారు మరియు నేను సేవకులతో ఎప్పుడూ ఒంటరిగా ఉండేవాడిని. నేను అతనిని మిస్ అయ్యాను మరియు నేను కూడా ఏడ్చేవాడిని. అయాన్ సరే అంటాడు. మీ చర్యలను చూడటం నాకు చాలా ఇష్టం. మీరెప్పుడూ ఏడ్చినట్లు కనిపించడం లేదు. ఇది చూడ్డానికి ఇంత చెప్పిన తర్వాత అయాన్ అతని కంటికి సంబంధించిన ప్రక్రియ జరిగిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. లేదు. అనుష్క వాహనాన్ని అనుసరిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం నేను చెప్పింది, నేను ఇంతకు ముందు ఈ వైఖరిని కలిగి ఉన్నాను. అయాన్ చాలా పిరికిగా నవ్వుతూ ఉండేవాడు అని యాటిట్యూడ్ యాయిగో అనుష్క చెప్పింది. అయాన్ ఏది చెప్పినా అదంతా అర్థం చేసుకోండి మర్చిపోయి. ఈరోజు మళ్ళీ ఇక్కడికి ఎలా చేరుకున్నావు? చేస్తాను అని అనుష్క చెప్పింది. నేను వ్యాపార పర్యటన కోసం లండన్ వెళ్తున్నాను. అందుకే అయాన్ నన్ను కలవడానికి వచ్చి ఇదంతా చెప్పాడు. మీరు మీ గురించి మాట్లాడుతూ ఉంటారు. అనుష్క ఏం చెబుతుందో ఫ్యామిలీకి తెలుసా? ప్రస్తుతం కాదు. అయితే అయాన్ అంటున్నారు, తెలిస్తే ఏం చేస్తారు? నా కుటుంబం అంటూ అనుష్క ఆలోచిస్తోంది. యొక్క రూల్ బుక్ ప్రకారం వారు మిమ్మల్ని పట్టుకుంటారు. నీకు 10 కొరడా దెబ్బలు ఇచ్చి నాకు దూరంగా ఉండమని చెబుతా. వచ్చేసారి ఇలాంటి తప్పు చేస్తే బెదిరించి చంపేస్తా. అయాన్ నన్ను చంపేస్తానని కూడా బెదిరిస్తాడు. ఇది విన్న తర్వాత అతను నవ్వడం ప్రారంభించి ఇలా అన్నాడు, మీరు తమాషా చేస్తున్నారా అని అనుష్క చెప్పింది. అది నిజంగా నా కుటుంబ నియమాల పుస్తకం కాదు, చూడండి. వాక్యం చదివిన తర్వాత మీరు షాక్ అవుతారు. అయాన్ చెప్పారు. అంతా బాగానే ఉంది, కానీ మీకు ఏది ఇష్టం? మా ఇంట్లోనే అనుష్కకు దండం పెడతారు. వారు నన్ను ఉంచిన చోట వెనుక ఒక అవుట్ హౌస్ ఉంది. వచ్చే నెల రోజులు నా పని నేనే చేసుకోవాలి. చేయవలసి ఉంటుంది మరియు ఖర్చులు తిరిగి చెల్లించబడవు. అందులో ఏదైనా ట్రిక్ చూపిస్తే శిక్ష 1 నెలలు పెరుగుతాయి. అయాన్ లోతైన శ్వాస తీసుకుంటాడు. అదొక వింత కుటుంబం అని అంటున్నారు. ఇక నుండి ఎప్పుడైనా నీది నాకు మా ఈ వింత కుటుంబం యొక్క వింత నియమాలు. అయాన్ గురించి అస్సలు చెప్పకండి. ఆ తర్వాత తన ఆదాయం 100% ఉండేలా చూస్తాడు. ప్రక్రియ పూర్తయిన తర్వాత అయాన్ టీ టేబుల్ మీద కూర్చున్నాడు. అయాన్ వెళ్లి దానిని ప్రారంభించాడు. ఇది చూసిన అనుష్క వచ్చి అతని ఒడిలో కూర్చుంది. ఆమె వెళ్లి ఏమి వినాలో చెప్పింది. ఆమె ఈ చర్యను చూసిన తర్వాత అయాన్ మీకు నచ్చుతుందా? దీంతో అనుష్క ఏం చేస్తోంది? ఆమె ఏమీ అనకముందే హఠాత్తుగా గదిలో ఎవరో స్వరం హలో మై బాస్ మై సెల్ఫ్ అని ప్రతిధ్వనిస్తుంది. రిబా ఈ మాటలు వినగానే అనుష్క భయపడుతుంది. దీని కారణంగా అయాన్ వైపు మొగ్గు చూపుతుంది. అయాన్ చే మరియు రెండింటినీ బ్యాలెన్స్ చేయలేకపోతున్నాడు. అయాన్పై అనుష్క పడిపోయింది. అతని ప్రక్రియ వచ్చినప్పుడు అయాన్ పడిపోతాడు. అనుష్క వచ్చి అతన్ని తన ఒడిలో పట్టుకున్నప్పుడు అతను ప్రారంభిస్తాడు. నేను కూర్చున్నాను మరియు గదిలో శబ్దం వినబడింది. ప్రతిధ్వనిస్తుంది హలో మై బాస్ మై సెల్ఫ్. డ్రాబా అయాన్ హత్యకు గురైన ఈ కథ విన్న తర్వాత అనుష్క భయపడిపోయింది. దీని కారణంగా బంతి దూకుతుంది. అది చేయలేక అయాన్ చేతో పాటు కింద పడిపోయాడు. వెళ్లి అనుష్క అతని మీద పడింది. అయాన్ ఆమె వైపు చూస్తున్నాడు. అనుష్క అలా పడుకుని ఉంది. మా జీవితమంతా ఇలాగే ఉన్నామని అంటున్నారు. హే అయాన్, నా తల్లి, నువ్వు నావి అంటాడు. నాకు నొప్పిగా ఉంది. అనుష్క ఆమె దూరంగా వెళ్లి అయాన్ అరుస్తూ మేల్కొంటుంది. నువ్వే చెప్పావని చెప్పింది. తన భావోద్వేగాలను ఎలా వ్యక్తపరచాలో తెలియదు. ఈ రోజుల్లో మీరు నన్ను ఆకట్టుకోవడానికి డైలాగులు చెబుతున్నారు. అనుష్క డైలాగులు కొడుతూనే ఉంది. బాగా. ఇది ఒక చిన్న పరిశోధనకు ధన్యవాదాలు. మీరు గాయపడలేదు అయాన్, మీరు బాధలో ఉన్నారు. నాపై పత్తి పడలేదని చెప్పారు. అది బాధ కలిగించదని అనుష్క చెప్పింది. నిజానికి ఆ గొంతుకి నేను భయపడ్డాను అయాన్ చెప్పారు. ఇది మీకు పెద్దగా పట్టలేదు. అందుకే అస్సలు ఫర్వాలేదు. అయాన్ కంప్యూటర్ స్క్రీన్పై అనుష్క కళ్ళు, కాని ఆమె ఒక చిన్న చెట్టు నిలబడి వారిద్దరికీ వెళ్ళింది. నేను అతనికి చేయి ఊపుతూ ఆ పడవకి నమస్కారం చేస్తున్నాను.
రెండు చిన్న కాళ్ళు మరియు రెండు చేతులు మరియు మిగిలిన శరీరంలో పేరుకు ఒకే ఒక పెద్ద కన్ను అతని ముందు ఉన్నది. వెనక్కి తిరిగి చూస్తే అనిపించింది అతను ఒక బ్యాగ్ వేలాడుతున్నట్లు. ఇదంతా చూసి అనుష్క మనసు పారేసుకున్నట్లుంది. అతని కళ్ళు అప్పుడే బయటికి వచ్చినట్లు అనిపించింది. అయాన్ అనుష్కను అక్కడి నుంచి తీసుకెళ్లనున్నారు. కాని అనుష్కకు ఆ వాయిస్ నచ్చలేదు. కనుక్కోకుండా వదిలి వెళ్లడం లేదు. అప్పుడు వాహనం యొక్క సిస్టమ్ నుండి హలో అని ఒక వాయిస్ వస్తుంది. నా బాస్, నా పేరు ద్రాబా. అయాన్ అతనిని చూస్తున్నాడు. ఇప్పటి వరకు నేను నీకు ఏమీ ఇవ్వలేదు అంటాడు. మీరు పేరు లేదా రూపం ఇవ్వకపోతే ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఈ విషయాన్ని నాకు మొదట చెప్పింది తానేనని ద్రాబా చెప్పింది. మీ ఇద్దరిలో నా బాస్ ఎవరో తెలుసుకుందాం. అయాన్ అయ్యాం ద్రాబా అంటున్నాడు. నీ పేరు ఏమిటి బాస్? అయాన్ అన్నాడు. అయాన్ కొంచెం ఆలోచించి ముందుకు సాగండి. డ్రామా చేశాక నీ పేరు చెప్పింది నాకు ఏమీ నచ్చలేదు. ఇది విన్న అయాన్ మౌనంగా ఉన్నాడు. ఇది జరుగుతుంది మరియు అయాన్ నవ్వడం ప్రారంభించింది. ఏం నాన్సెన్స్ మాట్లాడుతున్నావ్ ద్రాబా అన్నాడు. నేను నిన్ను బాస్ అని పిలుస్తాను అన్నాడు. ఎందుకంటే మీ ఈ పేరు నాకు చాలా ఇష్టం. ఇది పాత ఫ్యాషన్ అని అనిపిస్తుంది. అందుకే నేను ఈ పేరును ఉపయోగించాను. నేను దానిని ఉపయోగించుకోలేను అని అయాన్ చెప్పాడు. ఓల్డ్ ఫ్యాషన్ డ్రాబా సరిగ్గా ఆమె చెప్పింది. తర్వాత డ్రాబా అనుష్క వైపు చూస్తుంది. మీ చేతిలో పువ్వులతో మీ ఆమె వైపు అందమైన అనుష్క పేరు ఏమిటి? నా పేరు అనుష్క అని నవ్వుతూ చెప్పింది. మీ పేరు చాలా ఆధునికమైనదిగా పరిగణించబడాలని డ్రాబా చెప్పింది. మీరు నా స్నేహితురాలుగా ఉండాలనుకుంటున్నారా? అనుష్క ఏదైనా చెప్పేలోపు చేస్తా. అయాన్ తన కంప్యూటర్ స్క్రీన్ పవర్ను ఆఫ్ చేశాడు. ఇచ్చి చూసి అనుష్క చెప్పింది. నువ్వు అలా ఎందుకు చేశావు? నేను అతనితో సరదాగా గడిపాను. తాను సరదాగా గడపాలనుకుంటున్నానని అయాన్ చెప్పాడు. అయాన్ మాటలు విన్న తర్వాత అనుష్క సంగతి కాదు, మీరు నిజంగా అసూయతో ఉన్నారని ఆమె చెప్పింది. అయాన్ ఖచ్చితంగా అయాన్ కాదు అని చెప్పాడు. ఇది విన్న అనుష్క ఆ విధంగా చెప్పింది. అయాన్ ఆమె పనిమనిషి అని చెప్పింది. ఇందులో నేను బహుశా చాలా ఎక్కువగా గ్రహించాను. దీని వల్లే ఇలా జరుగుతోంది. ఇప్పటి వరకు నువ్వు చేయడానికి వచ్చావని అనుష్క చెప్పింది. నేను బిజీగా ఉన్నాను మరియు సాఫ్ట్వేర్లకు ఏమైంది? అయాన్ తన కోసం ఇంకా 2 నెలలు అంటున్నారు. ఇక మిగిలింది అనుష్క నిజంగా నువ్వే చేస్తా అంటుంది. మీరు నన్ను నమ్మరు అని అయాన్ చెప్పాడు. స్వయంగా అనుష్క చెప్పే మాటలు నమ్మలేకపోతున్నారు అని అయాన్ అప్పుడు చెప్పాడు. నువ్వు రిలీవ్ అవ్వాలి అనుష్క ఆ తర్వాత వెళ్లి దగ్గరకు పెరుగుతుంది. ఆమె వచ్చి మీరు నిజంగా అసూయతో ఉన్నారని చెప్పింది. అలాంటిదేమీ లేదని అయాన్ చెప్పారు. నేను నీ కళ్లను ప్రేమిస్తున్నాను అని అనుష్క చెప్పింది. నాలో అసూయ స్పష్టంగా కనిపిస్తోందని అయాన్కి తెలుసు. లేదు, అతను ఏమి అనుకోవచ్చు మరియు అతను అనుష్కను తనదిగా తీసుకుంటాడు. ఆమెను దగ్గరకు లాక్కొని తన చేతుల్లోకి లాక్కున్నాడు. దానిని తీసుకుని ఆమె పెదవులను ముద్దాడటం ప్రారంభించాడు. ఒక నిమిషం తర్వాత అయాన్ రిలైఫ్ కూడా సిగ్గుపడటం మొదలవుతుంది మరియు వాహనం అక్కడి నుంచి బయలుదేరబోతుంది. అతను ఒకరిని ఆపి ఆయి గురించి చెబుతాడు. అనుష్కకు చెప్పకండి. అవును అని చెప్పండి. ఆమె దానిని వణుకుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెళ్లిన తర్వాత అయాన్ తన పట్ల అసంతృప్తిగా ఉండేవాడు. ఇప్పుడు నేనేం చేశాను అంటున్నాడు. మీరు నా గురించి ఏమి ఆలోచిస్తున్నారు? నేను మొదటిసారి ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాను. అయాన్ కూడా అప్పుడే ఆలోచిస్తున్నాడు అతని గురించి అనుష్క ఏమనుకుంటుందో. అప్పుడు అయాన్కి అనుష్క నుండి మెసేజ్ వస్తుంది. చదివిన తర్వాత అయాన్కి కొంత ఉపశమనం కలుగుతుంది. ఈ మెసేజ్లో ముందుగా అనుష్క అలా రాసింది. ఒకసారి ఎవరో అబ్బాయి ఆమెను ముద్దు పెట్టుకున్నాడు మరియు అది కూడా అతనికి చెప్పకుండా. ఆమె అందుకు సిద్ధంగా లేదు. అయాన్ కూడా క్షమించండి, నిజానికి అసూయ అని మెసేజ్ చేశాడు. నేను కొంచెం దూరంగా ఉన్నాను. అనుష్క సమాధానం. అలాంటప్పుడు నేను బాధపడటం లేదని నేను మీకు చెప్తాను. 1 నెల తర్వాత కలుద్దాం. అయాన్ చివరి సందేశం. కాబట్టి ఆ సీ యూ సూన్. ఆపై అతను అతని కంప్యూటర్ స్క్రీన్ వైపు చూస్తుంది మరియు అయాన్ కారణంగా డ్రాబాను గుర్తు చేసుకున్నారు. ఈ రోజు నేను అయాన్ అయి అలాంటి పని చేశాను. అనుష్క చేష్టలతో రెచ్చిపోయి ముద్దు పెట్టుకుంది. దాంతో ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత అనుష్క తనకు బాధగా ఉందని చెప్పింది. ఆ తర్వాత ఆ పనిమనిషితో మాట్లాడాలని అయాన్కు అనిపించలేదు. దాన్ని మళ్ళీ ఆన్ చేస్తుంది. సమాధానం చెప్పేందుకు చేతిలో పూలు తీసుకుని వచ్చింది. అప్పుడు ఎదురుగా చూసేసరికి ఎదురు చూస్తున్నాడు. అనుష్క కనపడకపోయేసరికి కోపం వస్తుంది. ఆ అందమైన మహిళ ఎక్కడికి వెళ్ళిపోయిందని బాస్ అయాన్ చెప్పారు. మీ చర్యలతో కోపంగా ఉందని చెప్పారు. ఇది విన్న తర్వాత ఆమె వెళ్లి చెప్పింది. ఇది జరగదు అయాన్ ఇలా అన్నాడు. రిబా అనే వాడు వచ్చాడు. తను నా స్నేహితురాలు కావాలని అంటోంది. అయాన్ నాది అని అసూయతో అంటున్నాడు. నీకు గర్ల్ఫ్రెండ్ ఉంది మరియు ఆమె వైపు మళ్ళీ చూడవద్దు. పోర్ డ్రాబా, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని చెప్పింది. హో బాస్, ఇంత అందమైన స్నేహితురాలు మరియు అది కూడా నిన్ను ఎగతాళి చేయకు. అయాన్ చూడు అన్నాడు. నేను నిన్ను సృష్టించాను అని డ్రాబా చెప్పింది. అఫ్ కోర్స్ బాస్. అయాన్ అప్పుడు నువ్వు అంటాడు. బాస్ ప్రియురాలిని కొట్టే ప్రయత్నం
నువ్వు చేయను అని ఇది విన్న డ్రాబా నిరాశ చెందింది. సరే అన్నాడు బాస్. అయాన్ అన్నాడు, మీకు డ్రాబా అని ఎందుకు పేరు పెట్టారు? నిజానికి నా స్వంతం కూడా ఉంది అని చెప్పింది. నాకు మెదడు ఉంది కాబట్టి నాకు రిబా అని పేరు పెట్టుకున్నాను. మార్గం ద్వారా మీరు నాకు ఏమి పేరు పెట్టబోతున్నారు? దాని గురించి ఇంకా ఆలోచించలేదని బాస్ అయాన్ చెప్పారు. అప్పుడు నీ సమస్య అని డ్రాబా చెప్పింది పరిష్కరించబడింది. అయాన్ మీరు నా ప్రతి అని చెప్పారు. డ్రాబా చెప్పింది, మీరు పాటిస్తారా లేదా తిరుగుబాటు చేస్తారా? మీ పని చేయడంలో నేను మంచివాడినైతే అలా అనిపిస్తే తప్పకుండా చేస్తాను అని అయాన్ చెప్పాడు. మీరు ఆ అనుభూతి చెందుతారు అని డ్రాబా చెప్పింది. మీరు నాలో అద్భుతమైన మరియు మరెన్నో సృష్టించారు. నేను కూడా దాని వల్ల భావోద్వేగాలు దూరమయ్యాయి. అయాన్ కాస్త ఎమోషనల్ అయ్యాడని అంటున్నారు. నేను నిన్ను డ్రాబా పరీక్షించాలనుకుంటున్నాను. మీకు ఏ పరీక్ష కావాలంటే అది తీసుకోండి. అయాన్ ఆ 5 సాఫ్ట్వేర్లను బయటకు తీయండి. బయటకు తీసి అతనికి చూపించి చెప్పింది, మీరు ఈ 5 సాఫ్ట్వేర్లను ఎన్ని రోజుల్లో పూర్తి చేయవచ్చు? మీరు డ్రమ్ను బాగా డిజైన్ చేయవచ్చు. ఆమెను చూసి 2 రోజుల్లో అయాన్ అంటున్నాడు, మేకింగ్ ప్రారంభించండి అని డ్రాబా చెప్పింది. అదంతా సరే, కానీ నా సంగతేంటి? దానికి ప్రతిగా అయాన్ నేను మిమ్మల్ని అప్డేట్ చేస్తుంది మరియు ఒక కలిగి ఉంటుంది. నేను దాని తర్వాత ప్రత్యేక సాఫ్ట్వేర్ని జోడిస్తాను. మిమ్మల్ని ఎవరూ హ్యాక్ చేయలేరు. విన్న తరువాత డాబా ఒప్పందం అంత చెడ్డది కాదని చెప్పారు. హాయ్ అయాన్, మీరు మీ పని చేయండి మరియు అంటున్నారు, నేను నా పని డ్రాబా ఓ బాస్ చేస్తాను. అయాన్ చెప్పి తన పని మొదలు పెట్టాడు. నేను ఈరోజు చాలా సంతోషంగా చూస్తున్నాను ఎందుకంటే ఈరోజు అతను మొదటిసారిగా ఏదో చేశాడు. అతను ఇప్పుడు తరువాతి 2 అయాన్ గర్వపడవచ్చు. ఒకరిని చంపాలని చాలా రోజులు ఆలోచిస్తున్నారు. అలాంటి వారి కోసం అయాన్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. హత్య చేయని అతని కుటుంబానికి చెందిన హంతకులు. వాటిలో ఒకటి వసీం అన్సారీపై అయాన్ చూపు, కానీ అది అతనికి అర్థం కాలేదు. మీరు అయాన్ను మీ బలిపశువుని చేస్తే మీరు అతనిని మీ బలిపశువుగా ఎలా చేస్తారు? ఒక ఉపాయం పని చేస్తుంది మరియు అతను నానోని తనతో తీసుకువెళతాడు. బట్స్ దోమలను తీసుకొని ఆ ప్రదేశానికి వెళ్తాడు ఎక్కడ అబుల్ ఆజాద్ వసీం అన్సారీ కూడా నివసించే ఇల్లు ఉండేది. అక్కడికి వెళ్లిన తరువాత అయాన్ ఒక కాఫీ షాప్ వద్ద కూర్చున్నాడు. అన్ని నానో బాట్లు ఒక్కొక్కటిగా వెళ్తాయి అతని ఇంటి చుట్టూ మరియు లోపల దోమలు. అయాన్ అది చూసిన తర్వాత ఒక రహస్య ప్రదేశం దాక్కున్నాడు. అతని సహాయంతో దోమను రక్షించాడు. వీటన్నింటితో షబానాపై నిఘా ఉంచవచ్చు కాబట్టి ఆమె కూడా షబానా అబుల్ను కలుసుకుంది. అయాన్కి ఆమె ఆజాద్కి స్నేహితురాలు. ఇది మాత్రమే ఎందుకంటే చాలా విలువైనది అబుల్ ఆజాద్ చేరుకోవడానికి అయాన్ మార్గం. అయాన్ మరికొన్ని గంటలపాటు ఆ కాఫీ షాప్లో ఉంటాడు. చూస్తే ఇప్పటి వరకు 6 కప్పుల కాఫీ తాగాను. బహుశా మీరు ఎవరికోసమో ఎదురు చూస్తున్నారని వెయిటర్ చెప్పాడు మరియు ఆ కాఫీ షాప్లో లేదు. ఈ కారణంగా ప్రేమ జంటలు తరచూ వస్తుంటారు. ఆ వెయిటర్ అయాన్ని ఈ ప్రశ్న అడిగాడు. మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారని అయాన్ చెప్పారు. మరియు ఇప్పుడే అతను నన్ను అడిగిన అతని నుండి నాకు సందేశం వచ్చింది, మీరు విడిపోయారు. ఇప్పుడు ఆ వెయిటర్ బిల్లు తీసుకురావాలి. అయాన్ బిల్లు తీసుకుని అతనికి రూ. 000 టిప్ ఇచ్చాడు. అతను ఇస్తే వెయిటర్ అయాన్ వైపు ఇలా చూస్తాడు. అయాన్ లాంటి వ్యక్తిని తాను చూడనట్లు కనిపిస్తోంది. మిమ్మల్ని మీరు ఈ విధంగా చూడకండి. ఏమి జరిగిందో చూసి యాన్ ఇలా ఎందుకు చేయాలి? నా గుండె పగిలిపోయిందని మీరు చూశారు మిత్రమా, అందుకే నేను నీది ఛేదించలేను కదా. ఇలా చెప్పి అయాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయాన్ని చూడగానే వెయిటర్లా అనిపించింది. ఈ మనిషి గుండె పగిలి ఉండవచ్చని నా మనసు చెబుతోంది. దీని తరువాత అతను మళ్లీ పిచ్చివాడయ్యాడు. తన పని మరియు అయాన్తో బిజీగా ఉంటాడు. తన ఇంటి వైపు బయటకు వచ్చి అవతలి వైపు రెస్టారెంట్లో ఆదిత్యతో స్నేహ కూర్చుంది మరియు ఆమె చేతులు అతనిపై కదుపుతోంది. స్నేహ నా వైపు అలా చూస్తోంది. అది చూసి ఆదిత్య అలా అన్నాడు, ఏం జరిగింది బేబీ, ఎందుకు నన్ను అలా చూస్తున్నావు? హో స్నేహ, నేనెంత అదృష్టవంతురాలిని అని చెప్పింది. మీరు నన్ను కలిశారు అని ఆదిత్య చెప్పాడు. నీలాంటి వ్యక్తి దొరకడం నా అదృష్టం. ఒక అందమైన మరియు బాగా ప్రవర్తించే అమ్మాయి దొరికింది. లేకపోతే నేను కారులో ఉంటే నేను బ్రహ్మచారినే. అతను కొన్ని నెలల క్రితం నాపై చినుకులు పడినట్లు నిన్ను విడిపోమని అడిగాడు. నిజానికి నేను అయాన్ గురించి ఆందోళన చెందుతున్నాను అని స్నేహ చెప్పింది. ఆదిత్య, నేను నీకు ఒక విషయానికి చెప్పాలనుకుంటున్నాను. సరిగ్గా చెప్పు అంటుంది స్నేహ. అది వదిలేయండి, మీరు నన్ను నమ్మరు. ఆదిత్య ఆమె చెంపల మీద చెయ్యి వేసి ఉండేవాడు. నాకంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నానని చెప్పడం మరింత విశ్వాసం ఉంది కాబట్టి నాకు చెప్పడానికి సంకోచించకండి. అయాన్ సృష్టించిన కన్ను చాలా ఎత్తుగా ఉంది. అయాన్ మూడీగా ఉన్నాడు. ఇప్పుడు అతనికి అలాంటి భావోద్వేగాలు ఉన్నాయి. అయాన్ దానిని పోస్ట్ చేసినందుకు చింతిస్తున్నాడు మరియు దానిని అప్డేట్ చేయలేదు.
అతనిని ఆకర్షించి మొత్తం 5 సాఫ్ట్వేర్లను అతనికి ఇస్తుంది. ఇప్పుడు అయాన్ కళ్ళు నన్ను తయారు చేయమని చెబుతున్నాయి. ఈ వ్యక్తులు ఎవరి వల్ల చంపబడాల్సి వచ్చింది? అతని కుటుంబాన్ని ఈసారి అయాన్ చంపేశాడు. అయాన్ వసీం అన్సారీని తన లక్ష్యంగా చేసుకున్నాడు. మీ నానో బాట్లతో అతన్ని సులభంగా చంపండి చేయవచ్చు, కానీ అతను వసీం అన్సారీ కంటే చాలా ఎక్కువ తెలుసుకోవాలనుకున్నాడు. ఎందుకంటే వసీం అన్సారీ అబుల్ ఆజాద్ వల్ల చాలా తెలుసు. అక్కడ గ్యాంగ్ మొత్తాన్ని అయాన్ మేనేజ్ చేసేవాడు. అబుల్ ఆజాద్ ఇంట్లో 9 నానోబోట్లు, వాటిని బయట సురక్షితమైన ప్రదేశంలో ఉంచుతుంది. నేను వసీం కాబట్టి పిరుదులను కాపాడాను. అన్సారీతో పాటు షబానా రవూఫ్ కూడా బాధితురాలిగా మారారు. అన్ని తరువాత షబానా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయాన్ ఇంట్లో అబుల్ ఆజాద్ స్నేహితురాలు షబానా నానో బట్కి చేరుకుని ఫక్ చేస్తుంది. అతన్ని పోలీసు స్టేషన్కి తీసుకువెళుతుంది. షబానా డ్యూటీ అయిపోయిందని తెలిసింది, ముగిసింది మరియు ఆమె తన ఇంటికి వెళ్లడం ప్రారంభిస్తుంది. ఆ నానో బట్ ద్వారా అతనిని అనుసరించడానికి అయాన్ తన ఇంట్లో నిర్ణయం తీసుకుంటాడు. షబానా కూర్చొని ఇదంతా చేస్తోంది. అయాన్ ఇంటికి చేరుకోవడానికి ఆ నానో బోట్ని ఉపయోగించాడు. షబానా అతని నాలుకపై దోమను ఉంచింది. జీపు ఒక చిన్న ఇంటి ముందు ఆగింది. ఆమె కారు దిగి డ్రైవర్ జీపుతో వెళ్ళిపోయాడు. అయాన్ కూడా ఆ దోమను జీపులోంచి బయటకు తీస్తాడు. బయటకు తీసుకుని షబానా ఇంటి లోపలికి వెళ్ళింది. చూస్తే షబానా ఇల్లు చిన్నది. షబానా అయాన్ తన బట్టలు మార్చుకోవడానికి వెళ్లి ఈ క్రమంలో తన ఇంటిని చూడటం మొదలు పెడతాడు. తన గదిలో ఒక బోర్డ్ ఉందని చూస్తాడు. దీనిలో అతను చాలా విషయాలు చిక్కుకున్నాడు. ఇది చూసి అయాన్ థ్రిల్ అయ్యాడు. ఆమె రాన్పై పరిశోధన చేస్తున్నట్లు కనిపిస్తోంది, కానీ అతను అబుల్ ఆజాద్ను పూర్తిగా ఉపయోగించుకోలేదు. అక్కడున్న గ్యాంగ్ జాతకాన్ని అయాన్ ఓపెన్ చేశాడు. ఇది అబుల్ ఆజాద్ అని మీకు చెబుతుంది. మీకు స్నేహితురాలు ఉంటే ఆమె జాతకాన్ని ఎందుకు తనిఖీ చేయాలి? అయాన్ ఏదైనా అర్థం చేసుకోకముందే అతను రాగానే షబానా ఈ గదిలోకి రావడం చూస్తాడు. మరియు ఆ బోర్డు మీద ఒక కాగితాన్ని అతికించడం. అబుల్ ఆజా కేవలం బంటు మాత్రమే అని చెప్పింది. సారా గేమ్ ఆండ్రూ అని విన్న తర్వాత అయాన్కి కూడా ఆసక్తి పెరుగుతుంది. ఎందుకంటే ఆండ్రూ బాంబుతో చనిపోయాడు. బ్లాస్ట్లో షబానా మరో పేపర్ అతికించింది. బాంబు పేలుడు బూటకమని ఆమె చెప్పింది. ప్రపంచం దృష్టిలో ఆండ్రూ అతనే. షబానా పూర్తి చేసి మరో పేపర్ అతికించింది. ఈ వైద్యుడు ఆండ్రూకు చికిత్స చేశాడని హుయే చెప్పారు. ప్లాస్టిక్ సర్జరీ చేసి ఆ తర్వాత చంపేశాడు. ప్రస్తుతం ఆండ్రూ ఎవరు అంటే అతను కేవలం 2 మాత్రమే. ఐ గ్యాంగ్ నాయకుడు అఘోరీ అని ప్రజలకు మాత్రమే తెలుసు. మరియు అబుల్ ఆజాద్. ఇదంతా విన్న తర్వాత అయాన్ షాక్. ఈలోగా అతనికి కూడా గడ్డ కట్టడం మొదలైంది. పెద్దగా తెలియదు, కానీ షబానాకు చాలా తెలుసు. అయాన్ ఇప్పుడు ఆమెను చంపబోనని తెలుసు, కానీ అతని ద్వారానే అన్నీ తెలుసుకోవాలనుకున్నాను. అయాన్ షబానా ఒక బటన్ను నొక్కడం చూస్తాడు. మరియు బోర్డు మౌంట్ చేయబడిన గోడ అతను చుట్టూ తిరిగి షబానాను మరొకదానితో ఎదుర్కొంటాడు. బోర్డు రావడం చూసి అయాన్కి ఈ విషయానికి అర్థమైంది. షబానా పోలీసాఫీసర్ అని అర్థం కాలేదు. అతను కొత్త బోర్డుకి వచ్చినప్పుడు అది లేదా అది కొన్ని డిటెక్టివ్. అయాన్ అది చూసినప్పుడు ఎవరికైనా అభిమానం కలుగుతుంది. బోర్డులో రాన్ గురించి అంతా. ఆ బోర్డుపై ఓ ప్రశ్న రాసి ఉంది. ఆ ప్రశ్న మార్క్తో మొదలైంది. మార్క్ రాన్ అనే అనుమానితుడు. ఇది చూసిన అయాన్ రహేజా మరోలా ఉంది. అనుమానితుల జాబితాలో అతడు కూడా ఉండడం హాబీగా మారింది. వచ్చేవారు మరియు అది కూడా నంబర్ 1 స్థానంలో ఉంది. రహేజా కుటుంబం మరణానికి కారణం క్రింద వ్రాయబడింది. మరియు ఉత్కర్ష్ శ్రీవాస్తవ హత్య మిగిలిపోయింది. కుటుంబం మరణానికి కారణం ఆండ్రూ మరియు రిచర్డ్ కుటుంబం. ఇది చూసిన తర్వాత అయాన్కు ఆసక్తి కలిగింది, ఎందుకంటే ఇప్పటి వరకు అతనికి రిచర్డ్ కుటుంబం అనే పేరు వచ్చింది. షబానా దాని గురించి వినలేదు మరియు అయాన్ కుటుంబం యొక్క హంతకుడు గురించి ఆలోచిస్తున్నప్పుడు, కారణం ఎవరైనా చూసినప్పుడు, అది ఒక అభిరుచిగా మారుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి సంజయ్ సింఘానియా ప్రారంభించిన యాంటీబయాటిక్ దానిలో 70% వాటా ఎవరో ఒకరు చేశారు. అయాన్కి ఇప్పటి వరకు డేనియల్ రిచర్డ్ సంబంధం కూడా ఉంది. దాని గురించి మరియు షబానా గురించి ఏమీ తెలియదు. అయాన్ లోపలికి చేరుకున్నాడు. ఇప్పుడు పూర్తిగా కొత్త సమస్య తలెత్తింది. వీరి పేరు రిచర్డ్ ఫ్యామిలీ. అయాన్ అప్పుడు అతను జాగ్రత్తగా చూశాడు మరియు దానిని గ్రహించాడు. యాన్ రహేజా తప్ప మిగతా అందరూ అనుమానిత జాబితా నుండి బయటపడ్డాడు మరియు అయాన్ మాత్రమే మిగిలిపోయింది. అంటే షబానా ఖచ్చితంగా ఉంది. అప్పుడే అయాన్ షబానా వైపు చూస్తాడు. తరువాత అతను మరికొన్ని కాగితపు ముక్కలను అతికిస్తాడు. రాన్ యొక్క లక్ష్యాలు జమాల్ మరియు అని హ్యూయి చెప్పారు. అతని వ్యక్తులు జాఫర్ మరియు ఇటీవల యాసిడ్ కర్మాగారంలో అతనిచే నరమేధం. ఈ వైపు ఆన్ రహ్జా అంటే రోన్ ని సూచిస్తుంది. టార్గెట్ అబుల్ ఆజాద్ గ్యాంగ్ మరియు ఐ గ్యాంగ్. అయాన్ అభిరుచితో పని చేస్తున్నాడు. అంకిత్ రహేజా యొక్క అఘోరి యొక్క ప్రత్యేక పోరాట యోధుడు. శ్వేత్ ఆశ్రమంలో ఒక షాట్లో బద్వా చంపి
ఆపై అతనిపై ఏదైనా చర్య తీసుకోండి. ఆ ధరకు కిల్ ఆర్డర్ ఇవ్వడం ఆపై ఉపసంహరించుకోవాలి అంటే వాహనం అని అర్థం. పెద్ద కుటుంబాలతో రహేజా సంబంధం ఇప్పుడు ఒక సంబంధం ఉంది యాన్ అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. రహేజా రాన్ మరియు ఇప్పుడు అతనిని కలిసే సమయం వచ్చింది. నా పగ తీర్చుకునే వాడు కాబట్టి వచ్చాడు. ఇది విన్న తర్వాత అయాన్ తన కోరిక తీర్చుకోగలడు. షబానాపై ఎలాంటి ప్రతీకారం జరిగింది? వీక్షకులు ఏమి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఈ నవలలో మరింత తెలుసుకోవడానికి వినండి. రాన్ ది కిల్లింగ్ మెషిన్ తదుపరి అధ్యాయం కోసం వేచి ఉండండి. మా ఛానెల్లో మాత్రమే మరియు మాత్రమే రోజ్ వాస్ మరియు అవును. మీకు చాప్టర్ నచ్చితే లైక్ చేయండి మరియు దయచేసి వ్యాఖ్యానించండి. ఇది భవిష్యత్తులో కూడా నాకు సహాయం చేస్తుంది. అధ్యాయాలను అప్లోడ్ చేయడం ఆనందించండి. ధన్యవాదాలు.